अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अनेकजन्म सम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्री गुरवे नमः। हरि ओम। नामस्मरण। लक्ष्मीनारायणी लक्ष्मीनारायणी लक्षणकारिणी लक्षणकारिणी लक्ष्मीनारायणी लक्ष्मीनारायणी लक्षणकारिणी लक्षणकारिणी विलक्षणरूपिणी विलक्षणरूपिणी सद्लक्षणकारिणी सद्लक्षणकारिणी रक्षारूपिणी रक्षारूपिणी सुशिक्षणकारिणी सुशिक्षणकारिणी श्रियारूपिणी श्रियारूपिणी श्रेयोदायिनी श्रेयोदायिनी श्रियारूपिणी श्रेयोदायिनी सद्गुणवर्धनी सद्गुणवर्धनी
దుర్గుణమర్ధని దుర్గుణమర్ధని సద్గుణవర్ధని సద్గుణవర్ధని దుర్గుణమర్ధని దుర్గుణమర్ధని జ్ఞానప్రవర్ధని జ్ఞానప్రవర్ధని ధ్యాన సంవర్ధని ధ్యాన సంవర్ధని సంధానకారిణి సంధానకారిణి సంశయహారిణి సంశయహారిణి యోగ వినోదిని యోగ వినోదిని భోగప్రదాయిని భోగప్రదాయిని యోగ వినోదిని యోగ వినోదిని భోగప్రదాయిని భోగప్రదాయిని శ్రీమన్నారాయణి శ్రీమన్నారాయణి మోక్షప్రదాయిని మోక్షప్రదాయిని శ్రీమన్నారాయణి శ్రీమన్నారాయణి మోక్షప్రదాయిని మోక్షప్రదాయిని శ్రీయారూపిణి శ్రేయోదాయిని లక్ష్మీనారాయణి లక్షణరూపిణి లక్షణరూపిణి లక్షణరూపిణి. హరి ఓం. మనం ఏర్పరచుకున్నటువంటి ఏ సంబంధము కూడా మనకు ఎదురైనటువంటి తారసపడేటటువంటి ఎదురవుతూ ఉన్నటువంటి ఏ ఒక్క సంబంధము కూడా ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేసినప్పుడు కొత్త బలపపు పలకను తీసుకొని వచ్చి ఆ పలక మీద బలపంతో రాస్తే ఎలా ఉంటుంది, కొంగురొత్తగా, అలాంటి ఆ పలక మీద ప్రారంభమయ్యేటటువంటి బలపపు రాతమాటం కాదు, ఆ పలక మీద ప్రారంభము అయ్యేటటువంటి ఆ బలపం ఏదైతే ఉంటుందో దాని యొక్క వ్రాత మటుకు కాదు. అంటే ఏమిటి, మొదటిసారిగా ప్రారంభమయ్యేటటువంటిది కాదు ఇప్పుడు మనకు ఏర్పడేటటువంటి ఏ సంబంధమైనా కూడా. మరి ఎలాంటిది ఇది అని అంటే వరుస క్రమంలో జరిగేటటువంటి కథల యొక్క ఉపకథ మాత్రమే. ఇప్పుడు వాడుక భాషలో చెప్పాలంటే సీరియల్లో ఒక ఎపిసోడ్ మాత్రమే. అంటే చాలా ఉంది, సీరియల్ చాలా పెద్దది, దాంట్లో ఇది ఒక ఎపిసోడ్. ఈ జన్మలో మనకు ఏర్పడేటటువంటి సంబంధం ఏ సంబంధమైనా అంతే. అంటే దానివల్ల మనకి ఏమర్థమవుతుంది, ఇప్పుడు ఏదైతే మనకు ఏర్పడుతూ ఉందో తద్వారా ఈ అనుభవాలు అయితే మనకు వస్తున్నాయో, మంచివి కానీ చెడ్డవి కానీ, అనుకూలం కానీ ప్రతికూలం కానీ, స్వీకరించేవి కానీ స్వీకరించినవి కానీ, సమ్మతించేవి కానీ అసమ్మతితో ఉండేవి కానీ, ఏదైనప్పటికీ కూడా ఏదైతే అనుభవాలు మనకు ఏర్పడుతూ ఉన్నాయో ఇవన్నిటికీ కూడా వెనుక ఒక కారణం ఉంది. మనం సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ భోగిస్తూ ఉన్నాం, మన వల్ల కానీ ఇతరుల వల్ల కానీ పరిస్థితుల వల్ల కానీ ఇక దేని వల్ల కానీ అనుభవిస్తూ ఉన్నామనంటే కారణం ఒకటి ఉంది. మనం ఏదైతే అనుకుంటున్నామో వీళ్ళు కారణం మన అనుభవానికి అని చెప్పేసి వాళ్ళ వెనకాల ఇంకొక కారణం ఉంది, గతం అనేది ఒక కారణం ఉంది. ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నటువంటి ఈ వరుస క్రమంలో ఏర్పడేటటువంటి కథలు ఎన్నో జరిగాయి ఇంతకుముందు.
ఇంకెన్నో జరగడానికి కావాల్సినంత స్టోరీ, డైరెక్షను, యాక్షను అన్నీ ఉన్నాయి ముందు జరగబోవడానికి కూడా. తయారైపోయింది అంతా కూడా. షూటింగ్ కూడా రెడీ, డిస్ప్లే చేయడమే ఒకటి. కావాల్సిన సరంజామా అంతా కూడా తయారు చేసుకొని కూర్చున్నాం మనం. ఇప్పటితో అయిపోలేదు ఇది. ఇంకా దాని తర్వాత కూడా కొన్ని ఉన్నాయి ఎపిసోడ్స్. ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు. ఉన్నాయి మటుకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఏం అయిపోవట్లేదు. మనమేమి మనసుని దాటివేయట్లేదు, బుద్ధిని అధిగమించట్లేదు, సాక్షిలో నిలబడిపోవట్లేదు. అంతవరకు కూడా ఎంతవరకైతే లోపల ఉన్నటువంటి స్వరూప బోధ జరగట్లేదో అంతవరకు ఈ ఎపిసోడ్లు జరుగుతూనే ఉంటాయి. పాత్రధారులు మారుతూ ఉండవచ్చు, ప్రదేశాలు మారుతూ ఉండవచ్చు, శరీరాలు మారుతూ ఉండవచ్చు, కానీ లోపల ఉన్నటువంటి జీవుడి యొక్క సీరియల్ మటుకు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అయిపోయేదేం కాదు. అందుకని ఏదైనా ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నామంటే కారణాలు చాలా ఉన్నాయి. దాని ద్వారా అనుభవాలు పొందుతున్నామంటే కారణములు అనేకములు ఉన్నాయి. దానికి గతం ఉంది. ఇప్పుడు ఏదైనా మనం చేస్తున్నామని అంటే అది ఇంతటితోనే అయిపోవట్లేదు, దీనికి ఒక భవిష్యత్తు కూడా ఉంది. ఆ గతానికి ఈ భవిష్యత్తుకు నడుమునున్నటువంటి వర్తమానంలో మనం ఉంటూ ఉన్నాం. అందుకే మనం ఏం చేస్తూ ఉన్నా కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు, శాస్త్రాల్లో, ఇతిహాసాలలో, పురాణాలలో, స్మృతులలో, శృతులైనటువంటి వేదాంతం, వేదాలలో అన్నిటిలో కూడా మనకి తెలియజేస్తూనే వచ్చారు విషయాన్ని. ఇది అలా జరుగుతూ ఉంది. అందుకని మధ్యలో ఏర్పడేటటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో అవే శాశ్వతం కాదు. దాంట్లో కూడా మార్పులు ఉంటాయి. దానికి వేరే కారణాలు ఉన్నాయి. ఏవో కారణాల వల్ల ఇవి ఇలా ఏర్పడుతూ ఉన్నాయి అని కనుక మనం అర్థం చేసుకునేటట్లయితే మన తీవ్ర మనోవేదన, ఆ మనోవేదన యొక్క తీవ్రత తగ్గిపోతుంది. వీళ్ళే ఇదిగో ఇప్పుడున్నటువంటి పరిస్థితే అని కనుక మనం అభిప్రాయపడేటట్లయితే మనకేదో అనవసరంగా ఏర్పడుతోంది అని అనుకుంటాం. మన వాళ్ళే, అయిన వాళ్ళే, కావాల్సిన వాళ్ళే, దగ్గర వాళ్ళే, బాగా తోడుగా ఉండేటటువంటి వాళ్ళే తోడేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏం తోడేస్తారో తెలియదు, ఎంత తోడేస్తారో కూడా తెలియదు, తోడేసిన తర్వాత కూడా తెలియదు. తోడు వేస్తారు, తోడేస్తారు, రెండు ఉంటాయి. అంటే పెరుగు తోడు పెట్టినట్టు తోడు వేస్తారు, తోడేస్తారు, బావిలో నుంచి నీళ్లు తోడేసినట్టు. ఏమవుతుందో తెలియదు. అందుకని చెప్పి మనకు పెద్దలు తెలియజేసినటువంటి విషయం ముఖ్యంగా ఏవైనా అనుభవాలు మనకు ఏర్పడుతున్నాయని అంటే దానిని అర్థం చేసుకొని స్థిరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒక చిన్న అనుభవం ఏర్పడితే అది మనకు నచ్చకపోతే ఇంకా జీవితంలో ఏదో అయిపోయిందని చెప్పేసి, ఇక ఈ సంబంధమే నాకు అనవసరం అని చెప్పేసి ఏదో నిర్ణయాన్ని తీసుకోవడం కాదు కావాల్సింది. దీనికి వెనకాల కారణం ఉంది కనుక ఇది ఇలా జరిగేటటువంటి అవసరం ఉంది. కానీ నేను ఎలా స్వీకరించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా దాన్ని అధిగమించాలి, ఎలా అది నాకు ప్రభావితం చేయకుండా చూసుకోవాలి, ఈ ప్రయత్నం మనం చేయాలి. కానీ మనల్ని మనం నిందించుకోవడం కానీ, వేరే వాళ్ళని నిందించుకోవడం కానీ కాదు ఇక్కడ చేయాల్సింది. బయటపడాలంటే ఇప్పుడున్నటువంటి దుఃఖంలో నుంచి కానీ, శోకంలో నుంచి కానీ, బాధలో నుంచి కానీ, ఇబ్బందుల నుంచి కానీ, ఇక్కట్లో నుంచి కానీ బయటపడాలంటే నిందల వల్ల అయిపోయేటటువంటి పని కాదు. కాసేపు ఏదైనా ఉపశమనం కలుగుతుందేమో. ఎందుకంటే మనం ఎవరినైనా నిందిస్తూ ఉంటే ఆ కొద్ది క్షణాలు మన ఆవేదనను మనం మర్చిపోవచ్చు, పక్కన పెట్టేయచ్చు, ఈ నింద దాన్ని కప్పి వేయచ్చు, అంతే, అంతకంటే ఏమీ లేదు. యథార్థంగా బయటపడాలి అని అంటే విఘ్నత కావాలి, జ్ఞానం కావాలి, పరిపక్వత కావాలి, విచక్షణ విచారణ కావాలి. విచక్షణ విచారణ, విజ్ఞానము, పరిపక్వత ఇది లేనిదే మనం ఏది పొందేటందుకు అవకాశం లేదు. ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయట పడేటటువంటి వీలు కూడా కుదిరే పరిస్థితులు లభ్యం కావు. అందుకని ఏది మనకు సంప్రాప్తమవుతూ ఉన్నప్పటికీ కూడా దానిని అనేక కోణములలో నుంచి, ముఖ్యంగా ఉన్నతమైన దృక్కోణంలో నుంచి, దృక్పథాన్ని ఆధారం చేసుకొని, దృష్టికోణంలో నుంచి మనం చూసి దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అనేటటువంటి విషయాన్ని అనేక రోజులుగా, ఈ గత 5 రోజులుగా జరుగుతూ ఉంది. ఇది 6వ రోజు. ఇన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాలన్నిటిని కూడా. ఇప్పుడు దుఃఖకర పరిస్థితుల నుంచి బయటపడాలి అని అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది యుక్తమైనటువంటి కర్మ. యుక్తమైన కర్మకి హేతువుగా యుక్తమైన ఆలోచన ఉంటుంది. అందుకని ఆలోచన ప్రత్యేకంగా చెప్పట్లేదు ఇక్కడ. యుక్తమైనటువంటి కర్మ అది మనం చెయ్యాలి. యుక్తమైనటువంటి కర్మ అంటే ఏమిటి? మన దుఃఖాన్ని తగ్గించేది, మనకు సంప్రాప్తమయ్యేటటువంటి చెడుని తగ్గించేది, మంచిని పెంచేది, శాంతిని అందించేది, హృదయాన్ని పవిత్రం చేసేది, పరిస్థితులు మనకు తీవ్రంగా ఉండేటట్లయితే దాని తీవ్రతను తగ్గించేది,
మనకు పూర్వ కర్మల ఆధారంగా ఇప్పుడు కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే మన సంబంధములలో ఆ పూర్వ కర్మల ఆధారంగా, అంటే ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ఫలితాల ఆధారంగా, ఫలితాల రూపంలో మనకు కనుక కష్టంగా, బాధాకరంగా, దుఃఖకరంగా ఉండేటట్లయితే పరిస్థితులు, వాటి యొక్క తీవ్రతని తగ్గించేటటువంటి కర్మ యుక్తమైన కర్మ, వాటిల్లో మార్పుని తీసుకొని వచ్చేటటువంటి కర్మ. అంటే మనం ఎప్పుడైతే ప్రవేశపెడతామో అటువంటి కర్మని ముందుగా మన హృదయంలో, మన మనస్సులో ఒక ఆత్మ నమ్మకము, ఒక స్వీయ ధైర్యము ఇవన్నీ ఏర్పడుతూ వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మనకి. అందుకని చెప్పేసి యుక్తమైన కర్మ చాలా శ్రేష్టమైనటువంటిది. మనకి ఏదన్నా కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు నిందించడం యుక్తమైన కర్మ కాదు, శోకిస్తూ కూర్చోవడం యుక్తమైన కర్మ కాదు, ఏడుస్తూ కూర్చోవడం యుక్తమైన కర్మ కాదు, నిష్క్రమించి వెనక్కు తగ్గి వెళ్ళిపోవడం యుక్తమైన కర్మ కాదు, ఇంకేదన్నా అఘాయిత్యానికి తలపడడం యుక్తమైన కర్మ కాదు, హింసకు పాల్పడడం యుక్తమైన కర్మ కాదు, విలపించడం యుక్తమైన కర్మ కాదు. మరి ఏమిటి యుక్తమైన కర్మ? అది చెయ్యడానికే మనకు సాధన కావాలి, అవగాహన కావాలి, ప్రవేశం కావాలి సత్సంగంలో. అప్పుడే యుక్తమైన కర్మ చేయడానికి వీలు కుదురుతూ ఉంటుంది. యుక్తమైన కర్మ అని అంటే ఏదైతే ప్రేమను, మనం ప్రేమ అంటే ఏమిటో అనేక కోణాల నుంచి చూస్తూ వచ్చాం. అహంకార అవస్థలో ఉండేవాడు ఎలా ఉంటాడు, గాయపడిన అవస్థలో ఉండేవాడు ఎలా ఉంటాడు, పరిపక్వ అవస్థలో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు, పరిపూర్ణ అవస్థలో ఉండేటటువంటి వ్యక్తి ఎలా ఉంటారు, వీళ్ళ నుంచి ప్రేమ ఎలా కదులుతుంది, అవన్నీ మనం గతంలో తెలుసుకుంటూ వచ్చాం. కనుక ఏ కర్మ అయితే ప్రేమను, మొదటిది ప్రేమ, రెండవది న్యాయమును, మొట్టమొదటిది ప్రేమ లవ్, రెండవది న్యాయము జస్టిస్, కనికరమును అంటే దయ కంపాషన్, విజ్ఞానమును అంటే విజ్డమ్, జ్ఞానము నాలెడ్జ్ వచ్చిన తర్వాత దాన్ని అనుభవ రూపంలో పెట్టుకునేటందుకు దోహదపడేటటువంటి పరిస్థితి ఎదురైతే అప్పుడు అది విజ్ఞానంగా మారిపోతూ ఉంటుంది, అనుభవ రూపంలో జ్ఞానం వస్తూ ఉంది కనుక. ఏ కర్మ అయితే విజ్ఞానమును, దైవీ సంపద, మనం గత కొద్ది రోజుల్లో చూసాం దైవీ సంపద ఎలా ఉంటుంది, ఆసురీ సంపద ఎలా ఉంటుంది, అభయం సత్వ సంశుద్ధి అని చెప్పేసి ఆ 3 శ్లోకాలలో కూడా మనం చూస్తూ వచ్చాం. దైవీ సంపదను, ఆధ్యాత్మిక లక్షణములను, స్పిరిచువల్ క్వాలిటీస్, ఆధ్యాత్మిక లక్షణములను, ఇవన్నింటినీ కూడా ప్రేమను, న్యాయమును, దీనిని ఆధారం చేసుకొని ఉండాలి మన కర్మ. ప్రేమ ఉండాలి, దాంట్లో న్యాయం ఉండాలి తప్పనిసరిగా. ఇవన్నీ కూడా ఎప్పుడైతే కనికరము, దయ కలిగి ఉంటాయో ఇవన్నీ కూడాను, ఏ కర్మ అయితే వీటన్నిటిని కూడాను పెంచుతూ, పెంపొందిస్తూ, పోషిస్తూ ఉన్నదో, ప్రేమను పెంపొందిస్తూ ఉంటుంది, పోషిస్తూ ఉంటుంది, న్యాయమును పెంపొందిస్తూ ఉంటుంది, పోషిస్తూ ఉంటుంది. అంటే నీతిగా, న్యాయంగా ఉంటుంది ఆ కర్మ. కనికరము దయతో కూడి ఉంటుంది, విజ్ఞానంతో కూడి ఉంటుంది, దైవీ సంపదతో కూడి ఉంటుంది, ఆధ్యాత్మిక లక్షణములతో కూడి ఉంటుంది. వీటిని పెంపొందిస్తూ, పోషిస్తూ కూడా ఉంటుంది. ఊరిగా పెంపొందించడం కాదు, మళ్ళీ పడిపోతాయి అవి. పోషిస్తూ కూడా ఉంటుంది, వృద్ధి చేస్తూ ఉంటుంది, దృఢం చేస్తూ ఉంటుంది. అలా పెంపొందిస్తూ, పోషిస్తూ ఉండేటటువంటిది ఏదైతే ఉన్నదో వీటన్నిటినీ అది యుక్తమైన కర్మ. ఆ యుక్తమైనటువంటి కర్మలు ఉన్నతమైనటువంటి ఆదర్శము వలననే వస్తాయి. ఈ ఉన్నతమైనటువంటి ఆదర్శమును, ఐడియల్ని, సేక్రెడ్ ఐడియల్ని కనుక మనం ఏర్పరచుకునేటట్లయితే, హయ్యర్ ఐడియల్ని కనుక మనం ఏర్పరచుకునేటట్లయితే తద్వారా ఇవన్నీ కూడా ఏర్పడతాయి, వస్తాయి. దానికి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడాను. ఎప్పుడైతే ఈ విధంగా మన కర్మలు ఉంటాయో, ఆలోచనలు ఎలాగూ వీటి ద్వారా ప్రభావితమై ఉన్నాయి, ఆలోచనల రూపంలో ఉంటేనే ఇక్కడ కర్మలు చేయగలుగుతాం కనుక యుక్తమైన ఆలోచన, యుక్తమైన కర్మ, ఈ రెండు కూడా కలిసి మన దుఃఖాన్ని, మనం పొందేటటువంటి తన్యతని, టెన్షన్, ఒత్తిడి, స్ట్రెస్ వీటన్నిటినీ కూడాను తగ్గిస్తాయి. తీవ్రత తగ్గిపోతుంది, మనం ఎదుర్కోగలుగుతాం, మనం వాటిని చక్కగా అధిగమించగలుగుతాం, దాటివేయగలుగుతాం. ఈ యుక్తమైనటువంటి ఆలోచనలు, యుక్తమైనటువంటి కర్మలు ఉండేటట్లయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. అందుకే అంటారు పెద్దలు కూడాను, ఎవరికైతే నాలో విశిష్టత ఉండాలి, నాలో ప్రత్యేకత ఉండాలి అనే భావన ఉంటుంది, నాలో ప్రత్యేకత ఉండాలి, నాలో విశిష్టత ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, ఈ విశిష్టతను చూసి, ఈ ప్రత్యేకతను చూసి ఇతరులందరూ నాపై ఆసక్తిని కనబరచాలి, నన్ను ప్రేమించాలి, నన్ను గుర్తించాలి, నన్ను ప్రశంసించాలి, నన్ను మెచ్చుకోవాలి అనేటటువంటి భావన ఉంటుంది అందరిలో.
అందుకని ప్రత్యేకత అనేటటువంటిది ఉన్నది అంటే దాన్ని వెలికి తీసుకొని రావడం ఒక ఎత్తు అయితే, తరువాత దానికి తగిన గుర్తింపు రావడం మరొక విషయం. నాలో ప్రత్యేకత ఉండాలి, విశిష్టత ఉండాలని కోరుకుంటూ ఉండారన్నారు. ఈ విశిష్టత అందరికీ తెలియాలి కూడా. ఎందుకంటే అప్పుడే కదా ఆసక్తి వస్తుంది, గుర్తింపు వస్తుంది, మెచ్చుకోవడం ఉంటుంది, ప్రేమించడం ఉంటుంది, గౌరవించడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కనుక ఇవన్నీ వస్తే ఏమవుతుంది, నాకు తృప్తి కలుగుతుంది అని అభిప్రాయపడతాం మనం. అందుకని ప్రత్యేకతల కోసం పోతాం. లోపల ప్రత్యేకతలు లేకుండా ఉంటే బయట ప్రత్యేకతలు కలిగించుకుంటాం. చెప్పులు ప్రత్యేకంగా ఉండే వేసుకోవాలి, బూట్లు ప్రత్యేకంగా ఉండే వేసుకోవాలి, కొట్టుకోవడానికి కాదు, ఎందుకంటే గుర్తింపు పొందడానికి. దాని నుంచి ప్రత్యేకత నాకు రావాలి, విశిష్టత. ఇంకొక దాని నుంచి నాకు ప్రత్యేకత వస్తే కనీసం దాన్ని చూసేనా నన్ను చూస్తే అప్పుడు నాకు సంతృప్తిగా ఉంటుంది, అటెన్షన్ నా మీద పడింది. ఎన్నో వేషాలు మనం అటెన్షన్ కోసం, ప్రేమ కోసం వేసేటటువంటివి, గుర్తింపు కోసం, మన్ననల కోసం వేసేటటువంటివి రకరకాల. ఎందుకంటే ఇది కావాలి మనకు, ఈ అటెన్షన్ కావాలి. ఇది భోజనం చేస్తే ఎలాగైతే శక్తి వస్తుందో, ఇలా వేరే వాళ్ళు కనుక అటెన్షన్ ఇస్తే మనకు అంత శక్తి లోపల వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని మనం కోరుకుంటూ ఉంటాం ప్రత్యేకతలు 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 అని చెప్పేసి. ఇది ఎప్పటికప్పుడు వచ్చినట్లుంటుంది, మళ్ళీ ఇంకా కావాలని అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని తెచ్చుకుంటామో, ఎన్ని కొంటామో, ఎన్ని వేసుకుంటామో, ఎన్ని సంపాదిస్తామో, ఎన్ని కూడబెడతామో, ఎన్ని సమకూర్చుకుంటామో, ఎన్నిటి కోసం శ్రమిస్తామో, కష్టపడతామో, నీరసపడతామో, ఆయాసపడతామో, అలసిపోతామో, వాలిపోతామో, అయినప్పటికీ కూడా ఇది లోపల ఈ భావన మటుకు వాళ్ళదు. ఇది తూలుతూ ఉంటుంది అంతేకాని వాళ్ళదు ఈ భావన. ఇది కోరిక ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఇది దీనివల్ల గుర్తింపు వచ్చింది కనుక అది కావాలి, ఇంకోటి వచ్చింది దానివల్ల, ఇంకోటి దానివల్ల, ఇంకోటి దానివల్ల. ఒక మంచి టోపీ పెట్టుకుంటే నాకే, వేరే వాళ్ళకి కాదు. వేరే వాళ్ళకి టోపీ పెడితే ఇంకో గుర్తింపు వస్తుంది, అది వేరే విషయం అనుకోండి. అది కష్టం మళ్ళీ తట్టుకోవడం. నాకు నేనే టోపీని చూసి నన్ను చూస్తారు కదా, అందుకని చెప్పి నన్ను చూస్తే నాకు తృప్తి. ఎందుకంటే లోపల ఒక క్రేవింగ్ ఉంది, ఇది కావాలి అని. ఇది ఎప్పుడు నిండుతుంది? ఇలాంటి వాటిల వల్ల నిజంగా నిండుతుందా? లేదు, కాసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ ఇంకోటి కావాలి. అందుకని ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇది ఆగేవి కాదు, ఇది తీరేది కాదు. ఎప్పుడు తీరుతుంది? అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడు తీరుతుంది? నా లోపల దాగి ఉన్నటువంటి ప్రేమ స్వరూపాన్ని కనుగొనే వరకు తీరదు. అంతవరకు బయట నుంచి రావాలి, కావాలి, రావాలి, కావాలి, ఇది నడుస్తూనే ఉంటుంది. ఎన్ని తెచ్చుకున్నా నడుస్తూనే ఉంటుంది. జన్మ అయిపోయినా మరు జన్మలో మళ్ళీ నడుస్తుంది. అందుకే ఇది సీరియల్ నడుస్తూనే ఉంటుంది, ఇది అయిపోయేది కాదు. ఇది కొన్ని వస్తువుల వల్ల, కొందరు వ్యక్తుల వల్ల, కొందరి దగ్గర నుంచి అటెన్షన్ వల్ల తీరేది కాదు. లోపల కనుక్కోవాలి, డిస్కవర్ చేయాలి, కనుగొనాలి లోపల ఉన్నటువంటి ప్రేమ స్వరూపం. ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో ఈ ప్రేమమయమైనటువంటి తత్వం ఉంది. అందుకనే అనేక విధాలుగా ప్రేమ వ్యక్తం అవుతూ ఉంటుంది అందరిపైన. అందుకే వేరే వాళ్ళు కూడా మనం ప్రేమ వ్యక్తం చేసినప్పుడు తృప్తిని పొందుతూ ఉంటారు. ఎందుకంటే లోపల ఉన్నది కనుక వస్తుంది. కానీ అది స్వార్థంతోనో ఇంకేదో కారణం చేతో వచ్చేటట్లు, ఇంకా దేనికోసమో వచ్చేటట్లయితే ఇచ్చేవాడికి తృప్తి ఉండదు, పొందేవాడికి ఉండదు. ప్రేమ కోసం అందివ్వగలగాలి. ప్రేమ అందించేటప్పుడే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. ప్రేమ అందివ్వడమే ఆనందం. ఇంకా దేన్నో కోరి కాదు, ఇంకో ఫలితం కావాలని కాదు. ఇంకో ఫలితం కావాలంటే అక్కడే తగ్గిపోయింది, దాని స్థాయి తగ్గిపోయింది, దానిలో ఉండే పవిత్రత తగ్గిపోయింది, అది వేరే వాళ్ళని టచ్ చేసేటటువంటి లెవెల్ తగ్గిపోయింది. అందుకే చెప్పాల్సి వస్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఎందుకంటే అర్థం కాదనమాట. ప్రేమ తాకదు, అందదు, ఫీల్ గారు. ఎలా ఫీల్ అవుతారు? ఇంకేదో కోసం కదా ఇది. నా స్వార్థం కోసమో, ఇంకేదో సంపాదించడం కోసమో, ఇంకేదో లోపల దాచుకోనో, హిడెన్ అజెండాలు కొన్ని ఉంటాయి వేరేటివి. అది రాజకీయవేత్తలుగా కాదు, మనలాంటి వాళ్ళలో కూడా చాలా ఉంటాయి హిడెన్ అజెండాస్. కావున నిజమైనటువంటి తృప్తి ఇక మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి అటెన్షన్ కావాలని కోరరు, ఇస్తారు. ఇంకా దాని తర్వాత ప్రేమ కావాలని కోరరు, ప్రేమ ఇస్తారు. ఎందుకంటే ఇవ్వడంలో ఎక్కువ ఆనందం అని తెలిసిపోతుంది, కోరుకోవడంలో కాదు. కోరుకోవడంలో ఆనందం అనేది ఒక స్థాయి వరకే, తర్వాత ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది. ఎంత ఇస్తే అంత ఆనందం. ఎందుకంటే ఇస్తూ ఉంటే అక్కడి నుంచి వస్తూ ఉంటుంది, లోపల ఉప్పొంగుతూ ఉంటుంది. ఇది ఎటర్నల్ కనెక్షన్, కంటిన్యూస్ కనెక్షన్, ఇన్ఫినిట్ కనెక్షన్, శాశ్వతమైనటువంటి, తరగనటువంటి, అయిపోయినటువంటి, అంతం లేనటువంటి ఇది ఒక సంబంధం ఏర్పడుతూ వస్తుంది. అప్పుడు బయట నుంచి చిన్న చిన్నవి లోటాల్లోవి, స్పూన్లలోవి ప్రేమలు ఎందుకండి? అందులో ఆ స్పూన్లకి, ఆ లోటాలకి చిల్లులు ఉంటాయి. మళ్ళీ
ఆ లోటాలకి చిల్లులు ఉండేటటువంటి ప్రేమలు ఎవరికి కావాలి? ఇది అనంతమైన సాగరం ఆ లోపలే ఉంది, ఆ కనెక్షన్ లోపల ఏర్పడుతుంది. తరగనటువంటిది, పెరుగుతూనే ఉంటుంది. ఎంత పెరిగితే అంత ఆనందం, ఎంత పెరిగితే అంత ఉత్సాహం, ఎంత పెరిగితే అంత ఉల్లాసం, ఎంత పెరిగితే అంత తన్మయత్వం దీంట్లో నుంచే పెరుగుతూ వస్తూ ఉంటుంది. అది మన లోపల ఉంది, ప్రతి వ్యక్తి లోపల ఉంది. దానిని మనం వెలికి తీయాలంతే. వెలికి తీయాలంటే యుక్తమైన ఆలోచనలు కావాలి, యుక్తమైన కరవలు కావాలి. పవిత్రత ఉంటే బయటకు వస్తుంది, అడ్డు తొలగితే బయటకు వస్తుంది. అడ్లు ఉంటే రాదు, పొరలు కప్పితే రాదు, పొరలు తీస్తే కనపడుతుంది, వెలికి వస్తుంది. ఆ పొరలు తీయడమే మనం చేయాల్సినటువంటి సాధన. మనం పొరలు తీస్తే దాని తర్వాత మనం ఉన్న చోటు నుంచే మనకు ఆనందం ఏర్పడుతూ వస్తుంది. కనీసం శాంతమైన ఉంటుంది. మన చుట్టూ ఉండే వాళ్ళకి మనం ఏం చేయకుండానే వాళ్ళల్లో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓహో, ఇక్కడ ఉంటే మనకు హాయిగా ఉన్నట్టుంది, తృప్తిగా ఉన్నట్టుంది, సంతోషంగా ఉన్నట్టుంది. ఏం ఇవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఏం చేయకపోయినా ఇవ్వకపోయినా ఆ చుట్టూ ఉండే వాళ్ళకి అర్థమైపోతూ వస్తుంది. అటువంటి స్థితి ప్రతి వ్యక్తికి ఉంది, అటువంటి యోగ్యత ప్రతి వ్యక్తిలో ఉంది. కానీ యోగ్యత ఆ స్థితికి రావాలి. రావడానికే యుక్తమైన కర్మలు, రావడానికే యుక్తమైన ఆలోచనలు. ఈ మార్గంలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ఎప్పుడైనా కష్టతరమైనటువంటి పరిస్థితులు కానీ, కష్టాన్ని కలిగించేటటువంటి వ్యక్తులు కానీ ఎదురు అవ్వరు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇది ప్రపంచం. ప్రపంచంలో భిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి. ఒక్క మనస్తత్వానికి ఇంకో మనస్తత్వానికి లింక్ ఉండదు, పోలిక ఉండదు. ఒకే కుటుంబంలో ఉన్న, ఒకే ఇంట్లో ఉన్న, ఒకే జాతిలో ఉన్నా కూడా ఒకే జాతికి సంబంధించినటువంటి పళ్ళల్లో, కూరగాయల్లో అంతా లక్షణం ఒకేలాగా ఉండవచ్చేమో కానీ మనుషుల్లో మటుకు ఉండదు. మరి అప్పుడు ఏం చేయాలి? సంబంధములలో మనం బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు కష్టం వస్తుందని అంటే అనేక కారణాలను చూసాం. కానీ మనం దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులతో సంబంధం ఉందనుకోండి. ఇద్దరు వ్యక్తులకి సంబంధం ఉంది, ఇద్దరున్నారు, 1, 2 ఇద్దరు వ్యక్తులకి నడుమ సంబంధం ఉంది. అయితే ఒకరేమో ఎక్కువగా వికాసాన్ని పొందినటువంటి వారు, ఒకరి చైతన్య స్థాయి ఎక్కువ ఉంది. వ్యక్తిత్వ వికాసం యొక్క స్థాయి, అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ కొంచెం ఎక్కువ ఉంది, ఎక్కువ మెచ్యూరిటీ ఉంది. కొంచెం కంపేర్ చేస్తే ఎవరితో, ఇంకొక వ్యక్తితో కంపేర్ చేసేటట్లయితే ఒక వ్యక్తికి వికాసం ఎక్కువ ఉంది, అభివృద్ధి ఎక్కువ ఉంది, స్థాయి, చైతన్య స్థాయి ఎక్కువ ఉంది, లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎక్కువ ఉంది. ఇంకొక వ్యక్తికి తక్కువ ఉంది. అప్పుడేమవుతుంది? సంబంధములలో ఎవరికైతే అభివృద్ధి తక్కువగా ఉందో, వికాస స్థాయి తక్కువగా ఉందో, చైతన్య స్థాయి తక్కువగా ఉందో వారు సంబంధంలోకి, ఎవరితో సంబంధంతో, ఈ ఇంకొక వ్యక్తి ఎవరికైతే ఎక్కువగా ఉందో వీరితో సంబంధంలోకి భయము, ద్వేషము, క్రోధము, అసూయ, హింస, లోభము వగైరా ఇవన్నీ ప్రవేశపెడతారు. ఫ్రీ గిఫ్ట్స్, ఉచిత బహుమతులు, ఉన్న మతిని పోగొట్టే బహుమతులు. ఉన్న మతి పోయి చివరకు చితిని మిగిల్చేటటువంటి బహుమతులు. గతులు ఏమవుతాయో తెలియవు తర్వాత కానీ ఈ మతుల వల్ల, బహుమతుల వల్ల. ఎప్పుడైతే ఇలాగ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క విలువలన్నీ కూడా తలకిందులుగా ఉంటాయి. మనం ఇలా ఉంటే వాళ్ళు ఇలా ఉంటారు. అప్పుడు వాళ్ళు వచ్చారంటే సంబంధంలోకి వాళ్ళతో పాటు వస్తాయి భయము, ద్వేషము, హింస, లోభము, అసూయ, క్రోధము, ఇవన్నీ వచ్చేస్తాయి. వాళ్ళతో పాటు తీసుకొస్తారు. వాళ్ళు వస్తున్నారంటే వస్తాయి, వాళ్ళతోటే ఉంటాయి కదా, వచ్చేస్తాయి లోపలికి. ఇంకేం చేయలేము, అది వస్తాయి అంతే. వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే యోగ్యమైనటువంటి, యుక్తమైనటువంటి, స్థిరమైనటువంటి జ్ఞానం కనుక లేకపోతే, అంటే కొంచెం వ్యక్తిత్వం వికాసం జరిగింది, అభివృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పరిపూర్ణత్వం రాలేదు కదా అందరికీ. మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం దానికోసం, సరే. కనుక ఇక్కడ ఏమిటి అని అంటే ఎవరికైతే ఎక్కువగా ఉందో కొంచెం అభివృద్ధి, వికాసము, వారికి ఇది విషంగా పరిణమిస్తుంది. అర్థం చేసుకోండి, విషముగా పరిణమిస్తుంది. చాలా బాధాకరంగా ఉంటుంది, కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే ఎదుగుతూ వస్తూ ఉంటే వ్యక్తి యొక్క మనస్సు ఆ పరిపూర్ణ స్థితిని చేరే వరకు కొంచెం కొంచెం సున్నితమవుతూ వస్తుంది, సూక్ష్మమవుతూ వస్తుంది, సున్నితమవుతూ వస్తుంది.
ఇప్పుడు ఒక తామర పువ్వును చూస్తే అది సూక్ష్మంగా ఉంది, చాలా సున్నితంగా ఉంటుంది. ఒక మొద్దు రాయిని చూస్తే అది చాలా కరకుగా గరకుగా ఉంటుంది. రాయి స్థాయి ఎక్కువ అంటామా అనేదానికి లేదు. ఎందుకంటే రాయి బలం ఎక్కువగా ఉండొచ్చు, కనపడొచ్చు బలం ఎక్కువగా ఉన్నట్టు. రాయి కనుక తామర పువ్వు పైన వేస్తే రాయి తామర పువ్వును నాశనం చేయవచ్చు, తామర పువ్వు రాతి మీద పెడితే రాతికి శోభ రావచ్చు. ఆలోచించండి. తామర పువ్వు వలన రాతికి శోభ వస్తుంది, అది హాని చేయదు, దాని శోభను పెంచుతుంది, వాల్యూ పెంచుతుంది. రాయి దాని మీద పడిందంటే నాశనం చేస్తుంది. నాశనం చేసినంత మాత్రాన బలవంతం అంటామా, దాన్ని యోగ్యమైనది అంటామా? బలంగా ఉండొచ్చు కానీ యోగ్యత ఉందా? కాదు. అలాగే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి. చెరువు అయితే ఏమవుతుంది? తామర పువ్వు దగ్గరికి వచ్చి తామర పువ్వు మీద పడితే, ఒక రేపు మీద పట్టింది అనుకోండి తామర పువ్వు, ఏమవుతుంది? నలిగిపోతుంది, దాని శోభ తగ్గిపోతుంది. మరి తామర పువ్వు కదండి, ఎందుకు ఎఫెక్ట్ కావాలి? రాయి లెవెల్ తక్కువ కదా. మరి అంతే, సంబంధాలలో అలానే ఉంటాయి. ఎదుగుతూ ఉంటే కొంచెం సున్నితము, కొంచెం సూక్ష్మము, ఇలాగా వల్నరబిలిటీ పెరిగిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా నమ్మడము, ఎక్కువగా విశ్వసించడము ఇవన్నీ వచ్చేస్తాయి. ముందున్నటువంటి కుటిలత్వం ఉండదు. కనుక ఏది చెప్పినా విశ్వసిస్తూ ఉంటారు. నాటకం ఆడినా విశ్వసిస్తారు, కథలు చెప్పినా విశ్వసిస్తారు. అప్పుడు ఏమవుతుంది? బాధలు ఎక్కువైపోతాయి. అబద్ధాలు చెప్పినా నమ్మేస్తూ ఉంటారు. ఏమవుతాయి? ఎక్కువైపోతుంది. ఎందుకంటే వీళ్ళ లెవెల్ వేరు కదా. అప్పుడు ఏమిటి? బాధ ఎక్కువైపోతుంది. వాళ్ళు తెచ్చారు లోపలికి అవన్నీ, వీళ్ళకి బాధ ఎక్కువైపోతుంది. తీవ్ర మనోవేదన వచ్చేస్తుంది, తీవ్ర సంక్షోభం. అంత సులభం కాదు తట్టుకోవడం ఈ సంబంధాలని. తీవ్రమైనటువంటి ఆవేదన కలుగుతూ ఉంటుంది లోపల, చాలా పట్టలేనటువంటిది కలుగుతూ ఉంటుంది. తెలుసు కానీ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంబంధం అట్లా ఉంటుంది. ఇంకా మరి అప్పుడు చాలామంది ఇప్పుడు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది మొదలెట్టకండి, నీ తక్కువ స్థాయి, అందుకని నువ్వు ఇలా చేస్తున్నావు నన్ను. నాకు అర్థమైపోయింది, నేను క్లాస్కి వెళ్ళొచ్చా, నాకు తెలిసిపోయింది నీ లెవెల్ తక్కువ, నా లెవెల్ ఎక్కువ. ఏమనుకుంటున్నావు అసలు నన్ను? నా లెవెల్ ఏంటనుకుంటున్నావు అసలు? నేను క్లాస్ ప్రమాణం క్లాసే, కావాలంటే అని అడిగెళ్ళి నా లెవెల్ లేదు, అందుకనే నీ వల్ల నాకు ఎందుకు కష్టపడుతున్నానా అనుకోని ఇప్పుడు తెలిసిపోయింది, నా లెవెల్ పెద్దది, అందుకని బాధపడుతున్నా నేను అని చెప్పేసి. పోనీలేండి, అలా సంతృప్తి కలిగితే మంచిదే, కానీ అనకండి, అనుకుంటే పర్వాలేదు. బయట అన్నారంటే ఆ లెవెల్ అంటే తెలిసిపోతుంది. మళ్ళీ 2 బాణాలు పడ్డాయంటే వాళ్ళ దగ్గర నుంచి, 2 బయటకు వచ్చాయంటే వాక్ బాణాలు, ఇంకా దాని తర్వాత మన లెవెల్ ఉందో లేదో తెలిసిపోతుంది. అందుకనే అన్నాం, ముందు సంబంధంలోకి వెళ్లే ముందు యుక్తమైన కర్మలు చేస్తూ ఉండాలి. ఆ యుక్తమైన కర్మలు ఉంటే ఆ కర్మల వల్ల మనకు తెలుస్తుంది నిజంగా లెవెల్ ఉందా లేదా మనకని. మనమే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవచ్చు, స్వీయ పరిశీలన, ఆత్మ పరిశీలన తెలిసిపోతుంది. 70 ఏళ్ల భార్యాభర్త ఉన్నారట, వాళ్ళిద్దరే ఉంటున్నారు. పుత్రులు పుత్రికలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఎవరెవరి పనుల్లో వాళ్ళు, ఎవరెవరి ఇళ్లలో వాళ్ళు అట్లా ఉన్నారు. ముందు ఇద్దరే, తర్వాత ఇప్పుడు ఇద్దరే. సరే ఉంటూ ఉంటే ఒకరోజు వాళ్ళ యానివర్సరీ రోజు వచ్చిందట. ఆ రోజు ఏదో పూజా కార్యక్రమం అది చేసుకుంటూ ఉంటే ఉన్నట్లుండి ఒక దేవత ప్రత్యక్షమైంది, ఒక ఏంజల్ ప్రత్యక్షం. ఇన్నేళ్లు మీరు ఎంత బాగా న్యాయబద్ధంగా చాలా విలువలతో కూడినటువంటి విధంగా జీవించారు కనుక మీ జీవితానికి మెచ్చి భార్యకి 1 వరం, భర్తకి 1 వరం ఇస్తాను, ఒకే 1 వరం కోరుకోండి. వాళ్ళు అలాంటిది ఊహించలేదు, ఏనాడు ఎదురవుతుంది అనుకోలేదు. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఏమి వస్తాయనంటే ప్రధానంగా ఏమి ప్రభావితం చేస్తాయంటే లోపల ఉన్నటువంటి వాసనలు, ఉన్ముఖతలు, టెండెన్సీస్ ప్రభావితం చేస్తాయి. సో ఆవిడ గారు ఏం చేశారు, వెంటనే మనవరాళ్ళు కానీ కోడళ్ళు కానీ ఇంకెవరైనా కానీ పిల్లలు కానీ వాళ్ళందరికీ చదువులకి వాళ్ళ ప్రయత్నం ఏంటంటూ అంటుంటూ అమ్మమ్మ దగ్గరికి వచ్చేసి నాన్నమ్మ దగ్గరికి వచ్చేసి డబ్బులు ఏదో అంటుంటారు అందరూ. సో అందుకని చెప్పేసి ఆవిడ అనుకుంది, అందరికి వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి, నేను వాళ్ళందరికీ కావాల్సినవన్నీ నేనే చేసి పెట్టేస్తాను, అప్పుడు నా పిల్లలకి వాళ్ళ పిల్లలకి అంతా సులభంగా ఉంటుంది. కనుక ఆవిడంతా అలా ఆలోచించేసి ఆవిడ ఏం చేసిందంటే, నాకు ఒక 10 సూట్ కేసుల నిండా డబ్బు 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 కావాలి అని అందరికి ఇవ్వడానికి. పాపం ఆవిడ ఏం చేసుకుంటుంది ఈ వయసులో. సరే వెంటనే ఆ దేవత అనగానే వెంటనే మొత్తం పొగ కమ్ముకుందట, మొత్తం పొగ, అంత పొగ వచ్చేసింది, మంచు పొగ లాంటి పొగ. ఈ రోజుల్లో దోమల్ని పోగొట్టడానికి పొగలు పంపిస్తుంటారు, అట్లాంటి పొగ అనుకోండి, మంచు పొగ అనుకోండి, దట్టమైన పొగ, ఏం కనపడట్లేదు, అంత ప్యాడ్ అని పొగ వచ్చేసింది. ఆ పొగ నెమ్మదిగా దాని దట్టం తగ్గిపోతూ ఉంది, దాని యొక్క చిక్కదనం తగ్గిపోతూ వస్తే వెంటనే అక్కడ 10 సూట్ కేసులు, దాన్ని తెరిచి చూస్తే నిండా డబ్బు, రూపాయలే కాదు, డాలర్లు, పౌండ్లు, ఈస్టర్లింగులు, అన్ని రకరకాలన్నీ కూడా ఉన్నాయి. అబ్బో యూరోలు కూడా ఉన్నాయి దాంట్లో. ఆహాహా.
డబ్బే డబ్బు. సరే ఇంకా ఆవిడ అలా. దాని తర్వాత భర్త వైపుకి తిరిగి నీకు కావాల కోరిక కోరుకో, వరాన్ని తీరుస్తాను అని. ఈయన చూశాడు ఆల్రెడీ ఎఫెక్ట్. ఈయన అన్నట, ఈయన ఉన్ముఖత అట్లా ఉంది. ఈయన వెంటనే నాకు 20 ఏళ్ళు కనీసం తక్కువ ఉండే పెళ్ళాం కావాలి అని. ఆయనకు ఆ వయసులో వచ్చింది ఏముంది, ఉన్నట్టు అడిగేశాడు ఆయన. కనీసం 20 ఏళ్ళు మినిమం, అది 20 ఏళ్ళు తక్కువ ఉండే పెళ్ళాం కావాలి అన్న. పెళ్ళాం ఆశ్చర్యపోయింది, అమ్మా బ్యూటీ తిట్ట అడిగాడినా అని చెప్పేసి వెంటనే మళ్ళీ అనగానే మొత్తం పొగ వచ్చేసిందట. ఆ పొగ తొలగిపోయేటప్పటికీ ఈయనకు 70 ఏళ్ల వ్యక్తి కాస్త 90 ఏళ్ళు వచ్చేసాయంట. పెళ్ళాం వయసు తగ్గుతుంది అనుకుంటే ఈయన వయసు పెరిగిపోయింది. అంతే వెంటనే ఉంటుంది. ఆమె వయసు మాత్రం అంతే ఉంది, ఈయన వయసు పెరిగిపోయింది. ఆవిడ దేవత గారు అర్థం చేసుకోవడం ఒకలా అర్థం చేసుకున్నారు. అందుకంటే ఆవిడ ఏమి నేర్పించాలనుకున్నారు అలా అర్థం చేసుకున్నారు. మనం కోరచ్చు, కోరినవన్నీ కోరినట్లుగానే సంప్రాప్తమవుతాయా ప్రపంచంలో? ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మళ్ళీ వస్తువు వచ్చేటప్పటికీ ఆ అనుభవం లభించేటటువంటి సమయం ఆసన్నమయ్యేటప్పటికీ ఎన్ని మార్పులు వస్తాయో దాంట్లో. కోరిన వాళ్ళు రావచ్చు, వచ్చే దాంట్లో రావచ్చు, ఎన్నైనా రావచ్చు. ప్రపంచంలో మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి, ఏర్పడుతూ ఉంటాయి. అందుకనే స్థిరంగా యుక్తమైన కర్మలు చేస్తూ ఉంటే స్థిరంగా ఉంటుంది బుద్ధి. ఎటువంటి వాళ్ళు వచ్చినా ఎదుర్కోవడానికి వీలవుతూ ఉంటుంది. ఎటువంటి వాళ్ళు వచ్చినా ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎన్ని తెచ్చినా కూడా అవలక్షణాలని, నకారాత్మకమైనటువంటి భావావేశాలని, ఆ శక్తిని ప్రవేశపెట్టినా కూడా స్థిరంగా ఉండేటందుకు వీలవుతూ ఉంటుంది. సరే, ఈ విధంగా వాళ్ళన్నీ తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చారు, మోసుకొని వచ్చి పడేశారు. వాళ్ళ దగ్గర ఏముంటే అవి వేస్తారు అంతే కదా. అవన్నీ వేశారు, సంబంధంలోకి ప్రవేశపెట్టారు. ఇంకెక్కడ కష్టం అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నారు. చాలా బాధాకరంగా అయింది. చెప్పి చూస్తున్నారు, చెప్తూ ఉన్నారు, తెలియజెప్తూ ఉన్నారు. ఇంకా చాలు, మీ వల్ల ఇట్లా కష్టం వస్తుంది, మీ వల్ల ఇట్లా అవుతుంది, మీ పద్ధతిని మార్చుకోండి, మీ వ్యవహారం మార్చుకోండి, ఇదిగో ఇవి కారణాలు, మీలో ఉండే దుర్గుణాలు కారణాలు, మీలో ఉండే అవలక్షణాలు కారణాలు, ఇదిగో మీలో తప్పిదాలు ఇట్లా ఉన్నాయి, నాలో పొరపాట్లు ఉంటే నేను సరి చేసుకుంటాను, మీరో పొరపాట్లను కనీసం మీరు గుర్తించండి అంటే నాలోన పొరపాట్ల నేక ఏమిటి, ఎక్కడ, ఎవరు చెప్పాడు, నీలోనే అంతా హో. ఇంకేం చేస్తాం అట్లాంటి వాళ్ళతోటి? మనం ఇంతకుముందే చూసాం కదా, రకరకాల ఆత్మలన్నీ కూడా కొన్ని రోజుల్లో అంతే గమనిస్తూ వచ్చాం. మనం వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఏదన్నా చెబితే నేను లేదంటారు, నిరాకరిస్తారు, తిరస్కరిస్తారు, నేను చేయలేదంటారు, మార్పు తీసుకురమ్మంటే జాప్యం చేస్తారు. ఇట్లా రకరకాలుగా చూసాం మనం అన్నీ కూడా ఇన్ని రోజుల్లో కూడా. కనుక ఆ విధంగా చేస్తారు. మరి అలాంటప్పుడు అయినప్పటికీ మరి వీళ్ళకి ఏమవుతుందంటే చెప్పితే కూడా, అరే ప్రమాణం చూపెడితే కూడా, ప్రూఫ్ చూపెడితే కూడా, అరే ఇంత తెలియజెప్తే కూడా వీళ్ళు ఎన్నదేంటి, మరదేంటి, ఏమిటిలాగా, ఎన్ని రోజులు ఏం బాధపడాలి, ఇటువంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాలి, సులభమైనది ఏంటంటే ఏదో ప్రారంభం తీరుతోంది, తీరని అని ఊరుకుంటే సరిపోయింది. కర్మ ఏదో తీరిపోతుంది, తీరని, ఆ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, పోనీ మనకే మంచిది, పోనీ మనకే మంచిది. నిజంగా కూడా అదే అకౌంట్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. క్లోజ్ అయిపోయేటప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే అనుకోని ఊరుకోవాలంతే, అనుకోని. ఎందుకంటే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, మనం ఏదో అనుంటామో తీరిపోతూ వస్తుంది. మనం మళ్ళీ మొదలెట్టామంటే మళ్ళీ కొత్త అకౌంట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎందుకు ఉన్నది వదిలించుకోవాలని చూస్తూ మళ్ళీ కొత్తది తగిలించుకోవడం ఎందుకు? వీళ్ళతో వద్దురా బాబు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ కొన్ని తగిలించుకుంటుంటారు, ఏదో అనేస్తారు, రియాక్ట్ అవుతున్నారు, మళ్ళీ తగులుకోవడం, మళ్ళీ దాన్ని తీర్చుకోవాలి, మళ్ళీ ఇవన్నీ తయారైపోతూ ఉంటాయి. సరే, అందుకనే కొంతమంది ఏం చేస్తారనంటే వాళ్ళకి ఇంకా నా వల్ల కాదు అనిపిస్తుంది, నా వల్ల కాదు, నేను ఉండలేను. కానీ యథార్థానికి ఇది కర్మవశాత్తు సంప్రాప్తమైంది కనుక కర్మ తీర్చుకుంటే మంచిది, తీర్చుకోవడమే మంచిది. తట్టుకోలేనంత స్థితి వచ్చే వరకు ఇంకా భరించలేను, తాళలేను, ఓర్వలేను, క్షణం ఉండలేను అంటే ఎన్ని విలువలు ఉన్నప్పటికీ అది గుర్తుంచుకోవాలి మనం. అలా నేను ఉండలేనని చెప్పేసి ఊరికే అనేయచ్చు. ఏదో చిన్నగా ఓ సినిమాకి వెళదామంటే నేను రానంటే నేను ఉండలేను, ఇంకా నీతో సంబంధంలో వెళ్ళిపోవచ్చు. అది కాదు అక్కడ. యుక్తమైన ఆలోచనలు ఉండి, యుక్తమైన కర్మలు చేస్తూ ఇవి ఉండి అలాంటి పరిస్థితి వస్తే ఆ వ్యవహరించేటటువంటి తీరు ఒక్కొక్కసారి మనకు సహించలేకపోతాం, చాలా కష్టాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు విడిచిపెట్టాలి, అసలు విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, తీర్చుకుంటే సరిపోద్ది. కాకపోతే విడిచిపెట్టాలని అనుకుంటే ఎవరైనా ఆధునికంగా ఉండేటటువంటి ఆలోచనలకు సరిపోయేటటువంటి విధంగా కూడా పరిష్కారాలు తెలియజెప్పాలి కనుక విడిచిపెట్టేయాలనుకునేటట్లయితే ఎప్పుడు నిజంగా విడిచిపెట్టడం జరుగుతుంది అనేటటువంటిది చాలా ముఖ్యం. ఒక భార్యాభర్త టీవీ చూస్తున్నారట. టీవీలో ఒక ఆధ్యాత్మిక తరగతి అక్కడ ఎవరో చెప్తూ ఉన్నారు. అది కూడా
డిస్టెంట్ హీలింగ్, అంటే దూరం నుంచి వాళ్ళు నయం చేసేస్తారు ఇక్కడ ఏమైనా ఉంటే. అందుకని ఆయన చెప్పారట, నేను ప్రత్యేకంగా మీకున్నటువంటి మీకు నొప్పిని కలిగించేదాన్ని నయం చేసేస్తాను. ఈ టీవీలో నుంచి మీరేం లేదు, నేను చెప్పిన చోట మీ చెయ్యి పెట్టాలి అంతే, పెట్టి నన్ను చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటే ఆ నొప్పిని కలిగించేటటువంటిది మామూలుగా మానిపోతూ వస్తుంది, ఆ గాయం నయమైపోతుంది, ఆ నొప్పి తగ్గిపోతుంది అని చెప్పారు. చెప్పి ఇదిగో సెషన్ మొదలు పెడుతున్నాను, ఇంకా నన్ను చూస్తూ ఉండండి, ఏకాగ్రతతో ఉండండి, దృష్టి నా మీదే పెట్టండి. ఇప్పుడు రకరకాలుగా చెప్పే వాళ్ళందరూ వస్తుంటారు, కాంపిటీషన్ పెరిగిపోయింది ఎక్కడైనా కూడా. వాళ్ళల్లో కూడా ఎందుకో ఆధ్యాత్మికత కోసం కాదు, ఆధ్యాత్మికత ఇంకా దేనికోసమో అయిపోతుంది. ఇంకా దేనికోసం అయితే మళ్ళీ అది కూడా ఎంజాయ్ చేయలేరు, అక్కడ కూడా స్ట్రెస్సే, అది కూడా టెన్షన్, మళ్ళీ కంపారిజన్, మళ్ళీ ఇది, మళ్ళీ ఇమేజ్, మళ్ళీ అంతా అన్నీ వచ్చేసి మళ్ళీ సంసారం స్టార్ట్ అక్కడ కూడా. కనుక ఇక్కడ ఏమిటంటే అట్లా డిస్టెంట్ హీలింగ్ అలా చెప్తున్నాడు. చెప్తూ ఉండి భార్యాభర్త ఇద్దరు చూస్తున్నారు. అప్పుడు చెప్పారట, మీకు నొప్పిని కలిగించే చోట చేయి తీసి పెట్టండి అన్నారట. భర్త గారు వెంటనే చేయి తీసి భార్య తలకాయ మీద పెట్టాను. అంటే ఈయనకు నొప్పి అంతా అక్కడి నుంచి వస్తుంది. అలా సంబంధాలు ఉంటే గనక, నొప్పి ఎక్కువైపోతూ ఉంటే గనక, మనలో యుక్తమైన ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఇంకా తీవ్రతరం అయిపోతూ ఉంటే కావున అప్పుడు కొంతమందికి అనిపిస్తుంది ఇంకా తట్టుకోలేము, ఇంకా చాలు, ఇంకా వీళ్ళతో ఇంకా క్లోజ్ చేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు చేస్తే నిజంగా క్లోజ్ అవుతుంది, అది ఏ స్థాయిలో ఉండి చేయాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. లేదంటే మళ్ళీ తగులుకుంటుంది, మళ్ళీ స్టార్ట్, ఏది వదిలేస్తామో అది మళ్ళీ మొదలవుతుంది. అలా కాకుండా ఎలాగా అంటే, మొట్టమొదటి పాయింట్, ఏ వ్యక్తి అయితే మనల్ని బాధపడుతున్నారో వారు ఎట్లా వ్యవహరించినా కూడా, అండర్లైన్ ది పాయింట్, ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నా కూడా, ఏ విధంగా చరిస్తూ ఉన్నా కూడా, మన సంతోషాన్ని మనం కోల్పోనటువంటి స్థితికి మనం చేరిన రోజు, మన సంతోషాన్ని వాళ్ళు ఎట్లా వ్యవహరించినా మనం కోల్పోనటువంటి స్థాయికి చేరగలగాలి. ఫస్ట్ క్వాలిటీ అది. వాళ్ళు ఎట్లానే వ్యవహరించినాయండి, మనకి ఇప్పుడు ఉండే శాంతం సంతోషం ఎందుకు పోయండి, వాళ్ళు ఇట్లా చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేయాలి, ఇట్లా పోయింది, వదిలేశాను నేను. అట్లా వేరే వాళ్ళ మీద వదిలేసేది, నేను నా శాంతాన్ని వేరే వాళ్ళ యొక్క కనికరం మీద నా శాంతము నా సుఖము ఆధారపడి. అందుకని వాళ్ళు ఏమైనా చేస్తే పోతుంది, ఏమైనా చేయకుండా పోతుంది. నేను రక్షించాను, డబ్బుల్ని అయితే నేను ఇనపెట్టలో పెట్టి, లాకర్లో పెట్టి, ఇంకెక్కడో భూస్థాపితం చేసి రక్షించుకుంటాను. కానీ నా శాంతి సుఖాలను మటుకు ఓపెన్ తీసుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఆడించుకో, నీ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే నువ్వు నవ్వితే నేను తృప్తిగా ఉంటా, నువ్వు నవ్వకుండా ముఖం తిప్పుకుంటే నేను ఏడ్చేస్తా, నేను బాధపడతా. ఇదంటే ఏమిటి, నా సుఖము నా శాంతి అంతా నీ చేతుల్లో ఉంది, రిమోట్ కంట్రోల్డ్. ఇలా మనకు తెలియవస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారనంటే, ఎలా ఉన్నప్పటికీ కూడా మన సంతోషాన్ని కోల్పోనటువంటి స్థితికి మనం చేరాలి, ఫస్ట్ థింగ్. రెండవది, మన భావావేశములకు, మన భావోద్రేకములకు, మన భావ ఉద్వేగములకు అన్నింటికి కూడా 100% బాధ్యతని మనమే వహించాలి. 100% రెస్పాన్సిబిలిటీ ఈజ్ అవర్స్ అని మనం సమ్మతించాలి, స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. నాదే 100% బాధ్యత అనేటటువంటిది నేను ఒప్పుకోగలగాలి. ఎప్పుడైతే నేను సమ్మతించగలుగుతానో బాధ్యత నాదే అని చెప్పేసి ఎప్పుడైతే నేను అర్థం చేసుకోగలుగుతానో, అది రెండవ పాయింట్. మూడవ పాయింట్, వాళ్ళు ఒకసారి వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎంత వింతగా ప్రవర్తించినప్పటికి కూడా తుపాకీలో గుండ్లు పేలినట్లు నాలో భావోద్రేకాలు పేలకుండా ఉండగలిగితే, తుపాకీలో గుండ్లు ఉండి ట్రిగ్గర్ టపంటోళ్ళని పేలిపోతాయి. చాలా మంది అంటుంటారు, మన దగ్గర కూడా ఈ భావోద్రేక తుపాకీలు రెడీగా ఉంటాయట. ఆ ట్రిగ్గర్ మీద వేలు పెట్టుంటాం అక్కడ, అంతే. వేరే వాళ్ళు కొన్ని భూమ్ అని వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా ఈ భావోద్రేక తుపాకీ గుండ్లు పేలకుండా ఉంటే, వాళ్ళు కొంత వింత వికృత చేష్టలు చేస్తున్నప్పటికి కూడా, ఈ 3 పాయింట్లు అయినప్పటికీ ఇంకా సమతా స్థితిలో మనం ఉండగలుగుతూ ఉంటే, అప్పుడు వాళ్ళకి చెప్పిన స్థితిలో నుంచి ఎందుకు నేర్చుకోరు? మీరు ఇంత చెబుతున్నా ఎందుకు నేర్చుకోరు? మీరు ఇలా చేయడం వల్ల మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, ఎందుకు ఇలా చేస్తారు? దీనివల్ల ఏం సాధిస్తారు మీరు చూడండి అని ఆ స్థితిలో ఉండి చెప్పగలగడం, కరెక్ట్గా చెప్పగలుగుతాం. వాళ్ళు వింటారని కాదు, వినడం దేవుడెరుగు. చెప్పగలిగేటప్పుడు మన స్థాయి కరెక్ట్గా ఉందా లేదా, ఆ పాయింట్లు అన్నమాట. అంటే మన సంతోషాన్ని కోల్పోకుండా ఉండడం, వాళ్ళు ఏం చేసినా
వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా మన భావములకు 100% బాధ్యత మనదే అని స్వీకరించడం, ఎవరిదో బాధ్యత అని అనుకోకుండా నాదే బాధ్యత, నేను ఇలా ఎట్లానంటే నాదే బాధ్యత అని స్వీకరించడం. వాళ్ళు ఎట్లాగా వికృతంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఈ భావావేశ భావోద్రేక తుపాకీ గుండ్లు పేలకుండా ఉండడం, అంత స్థితి వరకు రాగలిగితే అప్పుడు చూడాలి, మళ్ళీ చెప్పాలి, చూడండి ఎందుకు మారండి, ఇప్పుడైనా మారండి, ఇప్పుడైనా అర్థం చేసుకోండి, మీరు తెలుసుకోండి, మీలోనే ఉంది, కొంచెం మార్పు వస్తే అంతా సుఖంగా ఉంటుంది, అంతా శాంతంగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్మెంట్, మెంటల్ అడ్జస్ట్మెంట్ అంతే కావాల్సింది. రిలేషన్షిప్లో ఇంకేం లేదు, కొంచెం అడ్జస్ట్ చేస్తే అయిపోతుంది, థింకింగ్ మారిస్తే అయిపోయింది, అండర్స్టాండింగ్ వేరేగా ఉంటే అయిపోయింది, ఇంతే అడ్జస్ట్మెంట్, ఇంకేం అక్కర్లేదు అని చెప్పజూచినప్పటికి కూడా వినకుండా వాళ్ళు మళ్ళీ యథాప్రకారం చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆ చేష్టలు మనలో ఉన్నటువంటి మనోబుద్ధుల యొక్క ఐక్యతని, ఇంటెగ్రిటీ, పర్సనల్ ఇంటెగ్రిటీని చిన్నాభిన్నం చేస్తుంటే, ముక్కలు చేస్తుంటే, when they are affecting our personal integrity, వ్యక్తి యొక్క విశిష్టత అంతా ఇంటెగ్రిటీ మీద ఆధారపడి ఉంటుంది. బుద్ధిలో ఉన్నటువంటి విలువ, మనసులో ఉన్నటువంటి ఆలోచన రెండు కలిసే ఉంటే, భార్య ప్రేమతో కలిసి, అనురాగంతో కలిసి ఉంటే సంసారం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, మనోబుద్ధులు కలిసి ఉంటే లోపల సంసారం అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ ఇంటెగ్రిటీ బ్రేక్ అయిపోతూ ఉంటే, స్ప్లిట్ అయిపోతూ ఉంటే, ఎవ్వరి కోసం కూడా ఈ ప్రపంచంలో ఇంటెగ్రిటీని కోల్పోకూడదు, అది గుర్తుంచుకోండి. దేనికోసం కూడా మనం ఒక విలువను నమ్మితే ఆ విలువను పాటించాల్సిందే. దాన్ని కూడా భగ్నం చేసేటటువంటి స్థితికి వీళ్ళ చేష్టలు ఎదురవుతూ ఉంటే అప్పుడు ఎటువంటి హృదయంతో, అప్పుడు వినండి, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎటువంటి హృదయంతో? ప్రేమతో. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ మళ్ళీ ప్రేమతో. 2 ఎంపతి, భావాతీత మనోధారణ ఉండి. భావాతీత మనోధారణ అంటే వాళ్ళ పరిస్థితుల్లో, వాళ్ళ నేత్రం ద్వారా, వాళ్ళ మనసు ద్వారా ఆ స్థితులను చూసి తెలుసుకొని. నిన్న మనం చూసాం భావాతీత మనోధారణ. ప్రేమతో, భావాతీత మనోధారణతో, కనికరముతో. 3 ఉండాలి: ప్రేమ, భావాతీత మనోధారణ, కనికరము. ఇంకొన్ని ఉండకూడదు. ద్వేషము, ద్వేషరహితంగా, ప్రతీకార వాంఛారహితంగా. ప్రతీకార వాంఛ ఉండకూడదు. ప్రతీకార వాంఛ, నేను చూసుకుంటా, నీ అంతు తెలిచేస్తా, ఇప్పుడు నేను వదిలేస్తున్నా కానీ నిన్ను వదలను. ఇదేంటిది? నేను వదిలేస్తా కానీ నిన్ను వదలను, జాగ్రత్త. అరే వదిలేస్తా వదలలేంటి, ఇదేంటి ఆట? మనం చేసే ఆట అట్లానే ఉంటుంది. ప్రతీకార వాంఛ లేకుండా, ద్వేషం లేకుండా, పగ లేకుండా, సమతాభావంతో ఉండి అప్పుడు నమస్కారం పెట్టి, మమ్మల్ని దయదలచండి, మాకంటూ కొన్ని ఆదర్శాలు ఉన్నాయి, మాకంటూ కొన్ని ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి, మీకు మేము యోగ్యులం కాదు, మాకు మీరు కాదు, మీకు మేము యోగ్యులం కాదు, మీకు మేము సరిపోము, మీకు సరిపోయే వాళ్ళు ఇంక వేరే వాళ్ళు ఉండొచ్చు, మా వల్ల కాదు, మన్నించండి అని ఏ స్థాయిలో బయటకు వస్తున్నారు చూడండి. బయటకు వచ్చిన తర్వాత ద్వేషం లేదు, పగ లేదు, ప్రతీకార వాంఛ లేదు, మనసులో డిస్టర్బెన్స్ లేదు, అలజడి లేదు, టెన్షన్ లేదు, వర్రీ లేదు, ఫియర్ లేదు, భయం కూడా ఉండకూడదు. భయంతో ఉండి రిలేషన్షిప్ మానేయడం కాదు, భయం లేదు. చూడండి, ఈ స్థాయిలో వదిలితే నిజంగా వదిలేసినట్టే, ఇంకా మళ్ళీ ఉండదు. ఎప్పుడైతే ప్రతీకార వాంఛతో, పగతో, ద్వేషంతో, భయంతో వదిలేస్తారో మళ్ళీ జన్మలో కూడా మళ్ళీ తారసపడతారు వాళ్ళే. మళ్ళీ వాళ్ళే తారసపడతారు, మళ్ళీ స్టార్ట్, మళ్ళీ సేమ్ సీరియల్ రిపీట్, సేమ్ ఎపిసోడ్ రిపీట్, అదే ఎపిసోడ్ రిపీట్ అవుతుంది మళ్ళీ. ఇంకెందుకు? అది వదలడం ఎందుకు అవుతుంది అలాగా? అందుకని వదిలేటటువంటి మానసిక స్థాయి వేరండి, అది వదలడం అంటే. ఒక భర్త గారు చెప్తున్నారట ఇంకొక స్నేహితుడితో, మా భార్య ఆహాహా ఏం చెప్పాలి ఆవిడ విశిష్టత, బుక్కు పట్టుకుందంటే అయిపోయేదాకా వదలదయ్యా అని చెప్పాడట. అబ్బా ఎంత జ్ఞానం ఉండాలి ఆవిడికి, బుక్ పట్టుకుంటే అయిపోయేదాకా వదలదా. ఏం బుక్ అదే అని? నా చెక్ బుక్ అయ్యా. ఎవరి మనోభావాలు ఎట్లా ఉంటాయో ఎవరికి తెలుస్తుంది. అందుకనే ఇలాంటి స్థితికి రాగలిగితే అప్పుడు వైదొలిగిన యోగ్యత కోసం మంచి భావంతో వైదొలుగుతున్నారు. ఎందుకంటే వాళ్లకు శాంతి ఉండాలి, మనకు శాంతి ఉండాలని, అంతేగాని ఇంకెందుకో కాదు. అది వేరు. యథార్థంగా తీర్చేసుకోవచ్చు, కానీ తీర్చలేని పరిస్థితుల్లో వస్తే మరి అలాంటప్పుడు ఇది కూడా ఒక పరిష్కారంగా మనం భావించవచ్చు. ఒక అల్లుడు గారు
ఒక దేవత కోసం ఉపాసన చేసి ఆ దేవత గారు ప్రత్యక్షమైతే అడిగారట, ఏమిటి నీ కోరిక, ఎందుకు చేసావు ఉపాసన అంటే, ఏమి లేదు, మా మామయ్య గారు అయిపోయే రోజులు వచ్చాయి, ఆయన మటుకు వీలునామా రాస్తారు ఎలాగూ, రాసినప్పుడు దాంట్లో నాకు పెద్ద అంకె ఉండేటట్లు, పెద్ద సంఖ్య వీలునామాలో ఉండేటట్లు నా కోసం రాసేటట్లు వరమివ్వు తదాస్తు అన్నదట. సరే ఆయన పోయిన తర్వాత వీలునామా లాయర్ గారు తెచ్చిచ్చారు, చూసుకున్నాడు ఆయన వీలునామా. చూసుకుంటే ఏముంది, 10,99,99,099 రూపాయలలో నుంచి 10,99,99,098 రూపాయలు తీసేస్తే ఎంత ఉంటుందో అంత రూపాయి. పెద్ద అంకె అడిగాడు కదా, పెద్ద అంకె వచ్చింది. అడిగేది సరిగ్గా అడగచ్చు కదా, పెద్ద అంకె ఇంత పెద్ద అంకె, మిగిలింది ఏమీ లేదు, మళ్ళీ పెద్ద సంఖ్య, మిగిలింది ఏమీ లేదు. ఈ ప్రపంచంలో ఉండేటటువంటివి కూడా చాలా చూపెడతాయి, ఎట్లనే పెద్ద అంకెలు ఉన్నాయి, సంఖ్యలు ఉన్నాయని చెప్పేసి. చివరికి వెళ్తే దాంట్లో ఆ రూపాయి కూడా ఉండదు, అంత విలువ కూడా ఉండదు. ఎందుకంటే విలువ ఈ ప్రపంచంలో ఏ వస్తువుకి కానీ ఏ వ్యక్తికి కానీ నువ్వు ఇస్తే ఉంటుంది, కానీ నువ్వు ఇవ్వకపోతే లేదు. నీలో కోరికుంటే, నీలో వాంఛ ఉంటే, నీలో ఇచ్చ ఉంటే, నీలో ఇష్టం ఉంటే దాని మీద దానికి విలువ పెరుగుతుంది. కానీ లేకపోతే ఏం పెరుగుతుంది, లేకుండా ఉండేట్లయితే ఏం విలువ ఉంది దీంట్లో? ఎవరు ఎంతమంది ఎంతగా కోరితే దాని వాల్యూ అంత పెరిగిపోతుంది. అంటే మన పైన వాల్యూ ఆధారపడింది కానీ దేనిదైనా దానిపైన మన వాల్యూ ఆధారపడలేదు. అది మనం అర్థం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది మనకు. అందుకని ఇక్కడ ఏమిటి అంటే మనకు కావాల్సింది ఏమిటి అని అంటే ఎంపిక సరిగ్గా ఉండాలి. ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు యుక్తమైన కర్మలలో ఉండాలి, యోగ్యమైన చేష్టలు చేయాలనేటటువంటి ఈ ఎంపిక, చాయిస్ మనమే చేయాలి. ఆ చాయిస్ చేయాలంటే మనలో సంకల్ప శక్తి ఉండాలి. కొంతమంది దీన్ని విల్ పవర్ అంటూ ఉంటారు, అది సాధన ద్వారా డెవలప్ చేయొచ్చు. కానీ దీనికంటే గొప్పది పవర్ ఆఫ్ విల్. విల్ పవర్ బుద్ధికి సంబంధించింది. పవర్ ఆఫ్ విల్ బుద్ధి కంటే అతీతమైనటువంటి భగవంతుడి దైవిక శక్తికి సంబంధించినటువంటి, దైవికమైనటువంటి శక్తికి సంబంధించినటువంటిది. మన విల్లుకే పవర్ వస్తుంది. ది పవర్ బిహైండ్ ది విల్. విల్లు పవర్ కాదు, విల్లుకు వెనకాలకు పవర్ ఉంది. బుద్ధి కంటే అతీతంగా ఒకటి ఉంటుంది, చాలా శ్రేష్టమైనటువంటిది, దివ్యమైనటువంటి తత్వం. అక్కడి నుంచి వస్తుంది శక్తి. మన మనసు ఎంత పవిత్రమైతే అక్కడి నుంచి వస్తుంది. అప్పుడు అది మన విల్లు కాస్త డివైన్ విల్ అయిపోతుంది. డివినిటీ అలోన్ ఫంక్షన్స్, అది పవర్ ఆఫ్ విల్. ఇది విల్ పవర్ ఓన్లీ మానవ స్థాయి, అంత స్థాయి వరకే ఉంటుంది దాని శక్తి. దానికి వెనకాల ఇది కావాలి. ఆస్తిక్య బుద్ధి ఉంటే ఇది వస్తుంది. కనుక దానిని పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అటువంటి ప్రయత్నం మనం చేస్తే అప్పుడు మనం ఉత్తమమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ఈ యొక్క పరిమితుల నుంచి బయటపడి అధిగమించి వీటిని మనం శాంతి సుఖాలతో జీవితాన్ని సాగించవచ్చు. తర్వాత మనం 2 విషయాలు చూస్తాం ఈరోజు అని చెప్పుకున్నాము. రెండవది ఏమిటి, మొట్టమొదటి చూసేసాం. ఇదేమిటి, అసలు వైదొలగాల, అసలు కారణాలు ఏమిటి, అసలు ఎందుకు ఈ కష్టాలు వస్తాయి, అసలు ఎందుకు ఏ స్థాయిలో ఉండి వైదొలగాలి, లేకపోతే ఎలా సర్దుకోవాలి, ఇవన్నీ క్వాలిటీస్ చూసాం ఇప్పటిదాకా. సరే, రెండవది ఏమిటి, శత్రుశేషమే లేకుండా. మనం పురాణాలలో చాలా కథలు గాథలు వినుంటాం ఈ విషయాల గురించి. ముఖ్యంగా ఇంద్రుడికి రాక్షసులకి మధ్యన ఉన్నటువంటి వాళ్ళది శాశ్వత వైరం అట్లా ఉంటూనే ఉంటుంది. ఎవడో ఒకడు వస్తుంటాడు, మళ్ళీ ఇంకా ఇట్లా నడుస్తూనే ఉంటాయి. వీళ్ళ మన సినిమా కథల్లా నడుస్తూ ఉంటుంది, టీవీ సీరియల్లా ఉంటుంది, వీళ్ళది కూడా నడుస్తూనే ఉంటుంది. ఇంద్రుడి గారు ఉంటారు, సరే వాళ్ళు ఇంద్ర పదవిలో ఉంటారు, దేవతలందరూ ఉంటారు, ఆయన స్వర్గంలో ఉంటాడు, సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. కానీ ఎప్పుడు కదిలిపోతుందో తెలియదు ఆ సింహాసనం. ఎప్పుడైనా కదిలిపోవచ్చు. మనం ఇన్ని పురాణాల గాథల్లో చూస్తుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. సరే, దాని తర్వాత వీళ్ళు ఇంకా మనకు బాగానే ఉంది, అంతా సాయిగా ఉంది, చక్కగా ఉందని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ భోగల ఆలస్యతలో ఉంటూ ఇంకే రకరకాల ఇష్టం వచ్చినట్లుగా ఉంటారు. ఏం పట్టించుకోరు కదా. దాని తర్వాత అంతా మనకు బాగానే ఉందిలే అని చెప్పేసి. మనకు భాష్యంలో కూడా మనకు ప్రభుత్వాలను చూస్తే కూడా అట్లా అర్థం అవుతూ ఉంటుంది. కొంతమంది కొన్ని పట్టించుకోరు, మళ్ళీ పోతారు, మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ వాళ్ళ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. అట్లానే ఇక్కడ కూడా. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇంద్రుడు గారు అలా ఉండేటప్పటికీ వాళ్ళల్లో ఉండే శక్తి కొంచెం క్షీణించడం, కొంచెం తగ్గిపోవడం, వాళ్ళ కెపాసిటీ తగ్గడం, మేనేజ్మెంట్ తగ్గిపోవడం, టుగెదర్నెస్ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ తగ్గిపోతూ వస్తాయి వాళ్ళు.
అంత లోపల వీళ్ళు రాక్షసులు ఏం చేస్తారు, వీళ్ళు మళ్ళీ తపస్సు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఊరికే రారండోయ్. ఎక్కడైనా మీరు పురాణాల్లో చూడండి, ఇవన్నీ దేవదానవ సంగ్రామాలలో రాక్షసులు అందరూ తపస్సులు చేసిన వాళ్ళే. వాళ్ళకి తపస్సు వచ్చు, వాళ్ళకు కూడా కాన్సన్ట్రేషన్ తెలుసు, మెడిటేషన్ తెలుసు. వాళ్ళది రాక్షసిక్ మెడిటేషన్ కావచ్చు, కానీ దేవుణ్ణే వాళ్ళు మెడిటేషన్ చేసేది మళ్ళీ వాళ్ళు కూడా. అందుకని మెడిటేట్ చేసే వాళ్ళంతా బా ఓహో అనుకుంటే మటుకు ఆలోచించాల్సిందే. ఎందుకంటే అది ఏముంటుందో భావన మనకు తెలియదు కదా, లోపల దేనికోసం చేస్తున్నారో మనకు తెలియదు. అందుకని చెప్పేసి కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఎంతమంది కళ్ళు మూసేస్తారో మనకు తెలియదు. సరే, ఇప్పుడు ఏమిటి అని అంటే, అందుకనే పవిత్రత ఉండాలి. మనకు లోపత్వం ఎక్కువ, మనం ఏం సాధన చెయ్యం అందుకని ఊరికే ఇట్లా వచ్చేయాలన్నీ అంటే ఇట్లా ఇచ్చేవాళ్ళు వస్తారంతా. ఇట్లా వచ్చేయాలి, నాకు ఈ రోజులో అయిపోవాలి, నన్ను లెవెల్ పెరిగిపోవాలి, హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి, దా నేను ఇస్తా, అయిపోయి. అది ఇచ్చేది లేదు, ఇది వచ్చేది లేదు. అట్లా అయ్యేదేం కాదు, సినిమా కాదు ఇట్లా అయిపోయి అట్లా వెళ్ళిపోవడానికి. దానికి పవిత్రత కావాలి, సాధన కావాలి, పరిపక్వత కావాలి. చేస్తూ 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 వస్తే మనలోనే మనకు తెలుస్తూ వస్తుందని. సరే, ఇప్పుడు ఏమిటి, అట్లా రాక్షసులు తపస్సులు మొదలు పెడతారు. వాళ్ళు తపస్సు మొదలుపెట్టేసి వాళ్ళు ఇంకా తీవ్రమైన తపస్సు, రాక్షసికి తపస్సు కదా ఇంకా తీవ్రంగా ఉంటుంది, వీళ్ళకంటే తీవ్రంగా ఉంటుంది. అది వాళ్ళు ఏంటంటో చేసేస్తారు, వాళ్ళు చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ తపస్సు. ఇంకా ఆ తపస్సుకి ఇంకా తట్టుకోలేక ఇంకా వాళ్ళకి వరాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. బ్రహ్మదేవుడు ఫస్ట్ వరాలు ఇచ్చేస్తాడు, ఆయన ఇచ్చేస్తాడు బ్రహ్మదేవుడు వరాలు. ఎందుకు ఇస్తాడయ్యా అంటే, ఒక ఆయన తమాషగా చెప్పారు, ఏమీ లేదు, ఆయన పుట్టించిన తర్వాత ఆయన ఎవరు పట్టించుకోరు. ఆయన కార్యక్రమం ఏంటి, జన్మనివ్వడం, అందరికీ పుట్టించడం, క్రియేషన్ అయిపోయిన తర్వాత ఇంకేం పట్టించుకుంటారని లైట్ తీసుకుంటారు ఆయన. ఎందుకంటే మేనేజ్మెంట్ విష్ణువు, మళ్ళీ చివరికి పోయేటప్పుడు మేనేజ్మెంట్ శివుడు కనుక కొంచెం ఈయన పట్టించుకోరు. సరే, ఇంకా ఆయన ఇంకా వీళ్ళు తపస్సు చేసి ఆయన వరాలు ఇచ్చేస్తారు. సరే, ఆయన దగ్గర వరాలు పొంది వాళ్ళు మళ్ళీ ట్యాంగ్ అని వచ్చేస్తారు వీళ్ళ దగ్గరికి. సరే, కొన్ని వరాలు ఆయన ఇవ్వలేకపోతే ఇంకొక ఆయన ఉన్నారు బోలాశంకరుడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన తపస్సు చేసేస్తారు. చేయగానే ఆయన వరాలు ఇచ్చేస్తాడు. ఇద్దరు వరాలు ఇస్తే రాక్షసులు కలిసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి సైన్యం వచ్చేసి వాళ్ళ శక్తి, ఈ శక్తి ఆ శక్తి అన్ని శక్తులు కలిసి వచ్చి ఫస్ట్ పడేది ఇంద్రుడి మీద. వాళ్ళకి ఒక స్టాండర్డ్ అనమాట. ఆయన ఈయన్ని పడేస్తే వాళ్ళ లెవెల్ తెలిసిపోతుంది అనమాట. ఈయనతో అసలు పెట్టుకోవాలి వాళ్ళు. ఈయన్ని పడేస్తారు, వచ్చి యుద్ధం చేస్తారు. వీళ్ళు యుద్ధం చేసి 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 వీళ్ళంతా లైట్ అయిపోయి ఉంటుంది. అంతా ఎక్సర్సైజులు మానేసి ఉంటారు, బాగా వార్మింగ్ అప్ మానేసి ఉంటారు, అంతవరకు తిని పడుకుంటూ ఉంటారు. ఒకసారి మన టీంలో ఆడేవాళ్ళు కూడా అట్లా చేస్తుంటారు. వాళ్ళ మనకి ఎట్లాగో పేరు వచ్చేసింది అంతా నిద్రపోతుంటారు వాళ్ళు. అట్లా కాకుండా వీళ్ళు అయిపోయి లైట్ తీసేసుకుంటారు. అట్లా అయిపోయి ఉంటుంది. అందుకే సడన్ గా వార్ అనే ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే మటుకు ఇంద్రుడిలో మటుకు ఒక గొప్పతనం ఉంది. పోరాడతాడు, చేత కాదనిపించినప్పుడు పారిపోతాడు. అంతే, పారిపోతాడు. ఆయన నేరుగా పరిగెట్టిపోతాడు. ఎక్కడికి పరిగెడతాడు తెలుసా? బ్రహ్మదేవుడి దగ్గరికి పోవడం ఆయనకి తెలుసు ఎవడిచ్చాడో వరాలు. శివుడి దగ్గరికి పోవడం ఆయనకి తెలుసు వరాలు ఎవడిచ్చాడు. ఇంకా డైరెక్ట్ ఈయన పడుకొని ఉంటాడు విష్ణుమూర్తి పాల సముద్రంలో. లక్ష్మీదేవి పాదాలు వస్తుంటే ఉంటాడు ఆయన. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. భగవాన్ రక్షించు తండ్రి, రక్షమాం రక్ష, పాయిమాం పాయి, ఇట్లా రాక్షసులు వచ్చేసారు. ఇంకా అప్పుడు ఆయన మళ్ళీ అన్ని సర్దుకొని అన్ని రెడీ చేసుకొని సరంజామా పర్లేదు నేను వస్తున్నాను ఆయన బయలుదేరతాడు మళ్ళీ. ఇది ఏమిటయ్యా అంటే ఆలోచన చేస్తే ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా ఉంటుంది. వాళ్ళకి వాళ్ళే త్రిమూర్తులు కల్పించుకుంటారనమాట. ఇదంతా కూడా అందరూ అన్ని చేయాలి కదా. అందరూ అన్ని చేయాలంటే మరి ఈయన మేనేజ్మెంట్ చేయాలంటే మేనేజ్మెంట్ చేయడానికి ఏమైనా ఉండాలి కదా అక్కడ. అందుకని వాళ్ళు ఆయన వరాలు ఇచ్చేస్తుంటారు. ఈయన మళ్ళీ వెళ్ళి దాన్ని డ్యామేజ్ మేనేజ్ అన్ని చేసేసి ఫినిషింగ్ టచ్లు ఇచ్చేస్తే ఫినిషింగ్ టచ్ మళ్ళీ శివుడు సరే నేను చూసుకుంటాను, ఇంకా అయిపోయింది కదా వాళ్ళ పని నేను చూసుకుంటాను. అట్లా క్రియేషన్, సస్టెనెన్స్, డిజల్యూషన్, సృష్టించడము, అన్ని కూడా సమకూర్చి మేనేజ్ చేయడము, తర్వాత మళ్ళీ అంతమొందించడం, స్థితి లయము, సృష్టి స్థితి లయం చూసుకుంటారు. వాళ్ళకి వాళ్ళే అంతా కూడా. ఎందుకంటే మనకి చెప్తారు కదా శాస్త్రాల్లో అంతా కూడా చెప్తారు, ముందు ఏమీ లేదు ఒకటే ఉండేది, దాంట్లో నుంచి వీళ్ళు ముగ్గురు వచ్చారు, దాంట్లో నుంచి అన్నీ వచ్చాయి. మరి అంతా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కదా ఇదంతా కూడా. ఊరికే ఉండి బోర్ కొట్టి ఏం చేయాలని చెప్పి ఇలా అన్నీ చేస్తుంటారు. సరే, అయితే ఏమిటనంటే ఇలాగా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మళ్ళీ ఇంద్రుడు పారిపోతాడు, మళ్ళీ అక్కడ వెళ్తాడు, మళ్ళీ ఇంద్రుడు కాసేపు వాళ్ళని పట్టుకుంటాడు, మళ్ళీ సత్సంగం చేస్తాడు, మళ్ళీ పరమాత్మ సాన్నిధ్యంలో ఉంటాడు, మళ్ళీ తప్పులు తెలుసుకుంటాడు, మళ్ళీ సౌమ్యత్వం వస్తుంది, మళ్ళీ అహంకారం తగ్గుతుంది, మళ్ళీ మంచి గుణాలు పెరుగుతాయి. ఇవన్నీ పెరుగుతూ ఉంటే మళ్ళీ దేవుడు వస్తాడు, మళ్ళీ ఆయన అవతారం తీసుకుంటాడు, మళ్ళీ లేకపోతే అక్కడి నుంచి యుద్ధం చేసడానికి ఎవరినో పంపిస్తాడు, ఏదో అవుతుంది, మళ్ళీ రకాలుగా మళ్ళీ యుద్ధం అయిపోతుంది, రాక్షసులను ఓడించేస్తారు. రాక్షసులు మటుకు సంహరింపబడతారు, ఇంద్రుడు మటుకు పారిపోతాడు. అది మటుకు గుర్తుపెట్టుకోండి. రాక్షసులు మటుకు ఫినిష్ అయిపోతారు. వాళ్ళు ఫినిష్ అయిపోయేదాకా వాళ్ళు పోరు అక్కడి నుంచి. వాడు ఫినిష్ అయితే కూడా పోరు వాళ్ళు. అట్లా అన్నమాట వాడి పని. వాడు అలా అయిపోతాడు.
దాని తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళంతా చాలా ఇంకా స్తుతించేసి దేవుడిని అంతా కూడా మళ్ళీ కూర్చుంటారు, అబ్బా ఆహా ఓహో అనుకుంటారు. కొంతకాలం తర్వాత నెమ్మదిగా ఆహా ఓహో తగ్గిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఆయన తలుచుకోవడం తగ్గిపోతుంది. మళ్ళీ మామూలు కథ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. నెమ్మదిగా అన్ని మర్చిపోయి మళ్ళీ మామూలుగా అన్నట్టు మళ్ళీ వీళ్ళు డల్ అయిపోతూ ఉంటారు, వీక్ అయిపోయి మళ్ళీ వాళ్ళు సాంగ్ మళ్ళీ పుడతాడు, మళ్ళీ వాడు తపస్సు చేస్తాడు. మళ్ళీ ఈ శివుడు బ్రహ్మదేవుడు శివుడు వీళ్ళు చూసుకుంటారు, ఎవరికి వాళ్ళు వరాలని వీళ్ళు రెడీగా చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు మళ్ళీ దాంట్లో మళ్ళీ ఈయన దగ్గరికి వస్తారు. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇంద్రుడికి అనిపించిందట, ఇది ఎంతకాలం, ఏ కబ్ తక్ చలేగా బాయ్యే, ఎప్పటిదాకా ఇది ఏంటిది? ఇది పోవడం, ఆయన రావడం, మళ్ళీ సీట్ ఇవ్వడం, మళ్ళీ పోవడం, మళ్ళీ సీట్ పోవడం, మళ్ళీ వాళ్ళు రావడం, మళ్ళీ కొట్టాడు, మళ్ళీ నా సీటే కావాలి వాళ్ళకి, నా సీట్లో కూర్చుంటారు, నేను పక్కన నిల్చోవాలి ఇట్లా, ఎస్ సార్ అంటే ఎస్ సార్. ఈయనను చూస్తే భయపడి పరిగెత్తిపోయిన వాడు మళ్ళీ ఇక్కడ కూర్చుంటాడు అంటే ఆయనకు అనిపించింది ఇది లాభం లేదు, ఇది టూ మచ్, ఎప్పటిదాకా ఏదో కొన్నిసార్లు అంటే పర్లే మళ్ళీ వేస్తాం, తీసుకుంటాం, మళ్ళీ ఎక్కుతాం, మళ్ళీ దిగుతాం, మళ్ళీ దాంట్లో మళ్ళీ పరిగెత్తిపోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ సాధిస్తాం. ఏమిటి దీనికి అంతం లేదా? ఈ రాక్షసులు వస్తూనే ఉంటారు, నేను పోతూనే ఉండాలి, మళ్ళీ కొట్లాడుతూనే ఉండాలి, ఒకసారి నేను గెలుస్తాను, ఒకసారి వాళ్ళు గెలుస్తారు. ఏమిటిది? ఎప్పటిదాకా ఇదంతా కూడాను? ఎన్ని రోజులు జరిగింది ఇదంతా కూడాను? దీనికి ఏమన్నా అంతం లేదా? అసలు వీళ్ళందరూ ఎందుకు ఉండాలి? అసలు ఆయన పని లేదా? ఎందుకు సృష్టించాడు వీళ్ళందరినీ? మనకు కూడా చాలా ప్రశ్నలు వస్తుంటాయి ఇలాంటివన్నీ. ఏమిటి ఎప్పుడు అంతమయ్యేది ఇదంతా అని అంటే, అనుభూతి ప్రకాశంలో స్వామి విద్యారణ్యుల వాళ్ళు రచించినటువంటి అనుభూతి ప్రకాశంలో బాలాకి విద్యోపదేశము అనేటటువంటి ఈ అధ్యాయంలో ఇంద్రుడికి సంబంధించిన ఈ విషయం గురించి అజాత శత్రువు అనేటటువంటి వారు బాలాకి అనేటటువంటి బ్రాహ్మణుడికి చెప్తూ ఉన్నటువంటి విషయం ఇది. ఆయన చెప్తూ ఉన్నారు ఈ విషయాన్ని, ఇలా ఇంద్రుడికి అనిపించిందయ్యా, ఇట్లా అనిపించింది. అప్పుడు ఏమైంది అని అంటే, ఇంద్రుడు ఇవన్నీ లాభం లేదు, దీనికి ఒకటే పరిష్కారాన్ని కనుక్కోవాలి అని అన్వేషించి దైవ కృపతో, సరి అయినటువంటి అవగాహనతో, మంచి తపో సాధనతో ఆయన చేసి భగవంతుని కృప తోడయి చివరికి ఆయన ఏం జరిగింది అని అంటే, ఆయన ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేశారు. ఆత్మజ్ఞానాన్ని పొందడం అనేటటువంటి స్థితి జరిగింది. ఆ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే పొందారో ఆ ఆత్మశక్తి లోపల ఉత్పన్నమైంది. హత్వా జయేన దేవానాం శ్రైష్ట్యం స్వరాజ్యమాప్తవాన్ అజాత శత్రుతామేతి జాత బ్రహ్మాత్మబోధతః. ఎప్పుడైతే ఆయన ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాలో ఆత్మశక్తి లోపల ఉత్పన్నమైంది. ఆ ఆత్మశక్తి వలన శత్రువు మిగలనటువంటి స్థితి, శత్రువు ఉండలేనటువంటి స్థితి, శత్రువు సమసిపోయేటటువంటి స్థితిని ఆయన పొందారు. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఆయనకి, ఆత్మజ్ఞానం కలగగానే రాక్షసులు అందరూ కూడా ఓడింపబడ్డారు. రాక్షసులందరినీ ఓడించేశాడు ఆయన. ఆత్మశక్తి వలన లోపల ఉన్నటువంటి రాక్షసులని అసురులని, బయట ఉన్నటువంటి రాక్షసులని అసురులని, బయట ఉన్నటువంటి వాళ్ళు రాక్షసాకృతిలో ఉన్నారు, లోపల ఉన్నటువంటి వారు మనోవృత్తి ఆకృతుల్లో ఉంటాయి, భావోద్రేక ఆకృతుల్లో ఉంటాయి. లోపల అసురులు ఉన్నారు, బయట ఉన్నారు, లోపల రాక్షసులు ఉంటారు, బయట ఉంటారు. కామ క్రోధ లోభ మోహ మద మాచర్య దంభ దర్ప ఈర్ష్య అసూయ అహంకారం ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ రాక్షసులే, అసురులే. ఇది కూడా లోపల ఉన్నవి బయట ఉన్నవి రాక్షసులు అందరినీ కూడా ఆయన ఓడించేసి ఆత్మస్వరూపంగా నిలిచిపోయారు. శ్రైష్ట్యం స్వరాజ్యమాప్తవాన్ అంటే ఆ తనదైనటువంటి ఆ ఆత్మ సామ్రాజ్యంలో లీనమైపోయారు, ఆత్మ సామ్రాజ్యాన్ని పొందారు, ఆత్మస్వరూపంగా నిలిచిపోయారు. ఆ స్థాయిలో ఇంద్రుడికి అనిపిస్తుందట, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆ స్థాయిలో ఇంద్రుడికి అనిపిస్తుందట. ఇంద్రుడు అంటే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఇంద్రుడు అంటూ ఉంటాడు అనమాట అలాగా, అంతర్బహిర్వాక శత్రు మమ సర్వాత్మదర్శినః బ్రహ్మాద్యాస్థావరాంతాయే ప్రాణినో మమ తే వపుః. ఆయన ఏమంటారనంటే, ఆ స్థితి ఎలా ఉంటుందనంటే, ఆ ఆత్మస్వరూపంతో నిలిచిపోయినప్పుడు అంతర్బహిర్వాక శత్రు మమ సర్వాత్మదర్శినః, అంతటా కూడా
ఆత్మనే దర్శిస్తూ ఉండేటటువంటి నాకు, అందరిలో కూడా ఆత్మనే దర్శిస్తూ ఉన్నాను, అందరిలో కూడా మనోబుద్ధులకు ఆధారంగా లోపల ప్రజ్వలితమవుతూ ప్రకాశవంతమవుతూ అన్నిటినీ ప్రకాశితం చేస్తూ ఉన్నటువంటి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటి అమృత స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దానిని నేను గుర్తిస్తూ ఉన్నప్పుడు, అందరిలో కూడా ఆత్మనే దర్శిస్తూ ఉన్నప్పుడు నాకు లోపల కానీ బయట కానీ ఎచట నుండి శత్రువులు ఏర్పడతారు. బ్రహ్మాద్యాస్థావరాంతాయే ప్రాణినో మమతే వపు. ఎప్పుడైతే అందరిలో ఉండేటటువంటి ఆత్మని నేను చూస్తున్నానో, నాలో ఉండేటటువంటి ఆత్మ దాంట్లో ఉండేటటువంటి ఆత్మ ఒకటే అని తెలుసుకుంటున్నానో, అందరిలో ఉన్నటువంటి ఆత్మగా నన్ను నేను గుర్తిస్తూ ఉన్నాను. బ్రహ్మ నుంచి మొదలుకొని స్థావరం వరకు, మామూలు రాయి వరకు కూడా, మామూలు వృక్షం వరకు, రాయి వరకు, అన్నిటి ఈ మామూలుగా నిలబడి ఉండేటటువంటి వాటి వరకు కూడా, స్థావరాదుల వరకు కూడాను, అన్నిటి వరకు కూడాను, బ్రహ్మ నుంచి మొదలుకొని అన్నీ కూడా నా శరీరం అయిపోతూ ఉన్నాయి. అందరిలో ఉన్నటువంటి ఆత్మగా నేను చూస్తూ ఉంటే, నా ఆత్మను గుర్తించి అది నాలో ఉన్నదని నేను తెలుసుకుంటూ ఉంటే, అందరిలో ఉన్నటువంటి ఆత్మ నేనైనప్పుడు అన్నీ నా శరీరమే, అంతటా కూడా నా శరీరమే అయిపోతూ ఉంది. అంతా కలిపి నా శరీరం అయింది. అంతా నా శరీరమే అయినప్పుడు, అంతా నేనే ఉన్నప్పుడు, అంతా నాదే అయినప్పుడు, అన్నిటిలో నేనే ఉన్నప్పుడు శత్రువు ఎక్కడ? కానివాడెక్కడ? ఎవరిని ద్వేషించాలి? ఎవరితో యుద్ధం చేయాలి? ఎవరిని శత్రువుగా అనుకోవాలి? ఎక్కడుంది? అంతా నేనైనప్పుడు శత్రుత్వం ఎక్కడుంది? ద్వేషం ఎక్కడుంది? పగ ఎవరి మీద? ఓడించాల్సింది ఎవరిని? గెలిచేది ఎవరు? అందరిలో నేనున్నప్పుడు, అందరిలో ఉన్న ఆత్మస్వరూపం నాదే అని అర్థం చేసుకున్నప్పుడు, ఇది తెలుసుకోగలిగినప్పుడు, ఇది యథార్థంగా మనం తెలుసుకోవాల్సింది జీవన లక్ష్యం. కానీ ఈ సంబంధముల యొక్క అంతిమ ఉద్దేశం కూడా ఇదే. గుర్తుపెట్టుకోండి, ఏ సంబంధం వల్ల ఏ అనుభవం వచ్చినా మనకు అంతిమ లక్ష్యం, అంతిమ ఉద్దేశం మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే కానీ ఇంకేది కాదు. ఎప్పుడైతే ఇంద్రుడికి ఈ స్థితి వచ్చిందో, ఇలా ఎప్పుడైతే తెలుసుకున్నారో, అన్ని వస్తువుల్లో ఉండేది నేనే, అన్నీ నా శరీరాలే అయిపోయింది. ఒక ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు నా వాళ్ళు అని దేహంతో సంబంధం ఎప్పుడైతే ఉంటుందో, మన వాళ్లే కదండి, పోనీలేండి అని అంటూ ఉంటారు. మనమే కదండి, మనకు పుట్టిన వాళ్లే కదండి, మన స్వరూపమే, మన రూపమే కదండి అని అంటూ ఉంటారు. అది శారీరకంగా. ఇది ఆత్మికంగా చూస్తే అందరిలో ఉన్నది ఒకటే కనుక ఇంకక్కడ ఎక్కడి నుంచి కలుగుతాయి ఈ శత్రువులు, అసురులు ఎక్కడి నుంచి వస్తారని చెబుతూ, కామక్రోధాదయో దోష జాయేరన్మే కుతోన్యతః అసురాణాం స్వాత్మతాప్తావ అసురత్వం హతం భవేత్. ఈ కామక్రోధాదులు, ఈ దోషములు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? ఎట్లా తలెత్తుతాయి? ఎందుకు? అంతా నాదే అయినప్పుడు నేను కోరాల్సిందంటూ ఉంటుందా? ఇంకా ఆలోచించండి. నాది కాని దాన్ని నేను కోరతాను, నాకంటే వేరైన దాన్ని నేను కోరతాను, నా వద్ద లేని దాన్ని నేను కోరతాను, కానీ నా వద్దే ఉన్నదాన్ని, నాదైన దాన్ని, నేనైన దాన్ని నేను కోరతానా? ఆలోచించండి. నేనైన దాన్ని నేను కోరుకోవడం ఏమిటి? నాదే అయినప్పుడు, నేనే అయినప్పుడు ఇంకా కోరడం ఏముంది? అందరిలో ఉన్నది నేనే, అన్నీ నావే అయినప్పుడు కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? కామం పుట్టాల్సిన అవసరం ఏంటి? తీరకపోతే క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది క్రోధం? నేను కానిదేమిటి? శత్రువే లేడు, ఎందుకంటే అన్నిట్లో నేనున్నాను. అన్ని కుండల్లో ఉన్నది ఆకాశం ఒకటే, అన్ని ఆభరణాల్లో ఉన్నది బంగారు ఒకటే, అన్ని బుడగల్లో అలల్లో ఉన్నది నీరు ఒకటే, అందరి హృదయాల్లో ఉన్నటువంటిది ఆత్మ ఒకటే. అది నాలో ఉంది, నేనే అది, నా స్వరూపం అది. శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, భావోద్రేకాలు కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మీయ నేను. అదే అందరిలో ఉంది, అదే ఆధారంగా ఉంది. సమస్త సృష్టికి ఆధారం అదే. అన్నీ వచ్చింది దాంట్లో నుంచే, నిలిచేది దాంట్లోనే, పోయేది దాంట్లోకే. ఉన్నది ఒకటే సత్యం, రెండు కానిది, రెండు లేనిది, రెండు అవ్వనిది, ఉన్నది ఒకటే ఒక అద్వైత ఆత్మ. అటువంటి ఆత్మ నేనైనప్పుడు, ఇప్పుడు వేరేగా గుర్తిస్తూ ఉన్నా, ఇన్నిటిగా గుర్తిస్తూ ఉన్న, అన్నిట్లో ఉన్నటువంటిది ఒకటే అయినప్పుడు, అన్నిటి ఒక యథార్థ స్వరూపం ఒకటే అయినప్పుడు ఎక్కడి నుంచి కదులుతాయి? ఎవరిని కోరాలి? ఏమి లేదని కోరాలి? ఏమి రాలేదని కోరాలి? ఏమి కాలేదని కోరాలి? ఏమి అవ్వలేదని కోరాలి? ఏమి పోగొట్టుకోవాలని కోరాలి? ఏమి సంపాదించాలని కోరాలి? నా కోరికలన్నీ ఎందుకు వస్తుంటాయి? పోగొట్టుకోవాలన్న కోరుతూ ఉంటాను, ఇది వదిలించుకోవాలన్న కోరుతాను, లేనిది తగిలించుకోవాలన్న కోరుతాను. తగిలించుకోవాలన్నా, వదిలించుకోవాలన్నా నేను రగిలించుకుంటూ ఉంటాను కోరికలన్నింటినీ కూడా. ఇప్పుడు ఎందుకు కోరాలి? దేనికోసం కోరాలి? నా దగ్గర ఏమీ లేదు, నేను ఏది కాదు, నేను కానిదంటూ లేదు, నా దగ్గర లేనిదంటూ లేదు, అన్నిటల్లో నేనే, అన్నీ నావే. ఇది కృష్ణ పరమాత్మ స్థితి. ఆ స్థితిలో నుంచే పాండవులను ఆయన
మంచి మార్గంలో పెట్టిన, కౌరవులతో రాయబారం చేసిన, యుద్ధంలో పార్థ సారథి అయిన అర్జునుడికి ఏ సూచనలు ఇచ్చినా కూడా అక్కడ తనకంటే వేరని ఎవరిని చూడలేదు ఆయన. ఆ లీలా మాత్రంగా చేస్తూ వచ్చారు. ఎవరికి ఏం చేయమని చెప్పి అర్జునుడికి సూచన అందించినా కూడా అన్ని తనలో జరుగుతున్నాయని తెలుసు, అన్నిటిల్లో తానే ఉన్నానని తెలుసు. ఆయన ఉండే అద్వైత స్థితిలో కురుక్షేత్రమే లేదు, కౌరవులే లేరు, పాండవులే లేరు. కృష్ణుడు ఉన్నటువంటి అద్వైత స్థితిలో పాండవులు కౌరవులు లేరు, ధర్మ అధర్మములు లేవు. అది ఆత్మస్థితి, అద్వయమైనటువంటి స్థితి, రెండు లేనిది రెండు కాని స్థితి, ఒకటే ఆత్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అటువంటి పరబ్రహ్మ స్థితి. ఆ స్థితిలో ఉండి, ఆ స్థితి తెలుసుకుంటూ ఉండి, అవతరించి అది ఎరుకలో ఉండి ఆయన సంచరిస్తూ వచ్చారు. అందుకనే ఏనాడు రాజవ్వాలని కోరుకోలేదు. ఎవరికి ఎంత సహాయం చేసినా అవార్డు కావాలని, రివార్డు కావాలని, నోబెల్ ప్రైజ్ కావాలని, ఇంకేదో కావాలని కోరుకోలేదు ఆయన. ఎప్పుడు ఏనాడు ఎవరిని కాంక్షించలేదు. ఎందుకు కాంక్షించాలి ఆయన? అందరిలో ఉన్నది తానే, అన్నీ తానే. కానీ ధర్మ సంస్థాపన అనేటటువంటి చట్టం ఆయన ప్రవేశపెట్టారు కనుక ధర్మమే జయించాలి, అధర్మం ఓడి తీరాలి అని ఆయన సంకల్పించారు కనుక అది న్యాయసమ్మతం, ధర్మబద్ధం, అది శృతి ప్రమాణికం కనుక అది ఆయన ప్రవేశపెట్టినటువంటి ధర్మాలే కనుక ఇవన్నీ కూడాను. అందుకని ఆయన దాన్ని గెలిపించడం కోసం ఆయన పాత్రలు పోషిస్తూ వచ్చారు. అందుకనే మనం ఆలోచించాలంటే విషయం ఇక్కడ చాలా ముఖ్యంగా ఉంది. మనకి ఏం కావాలి? కృష్ణుడు ఎప్పుడూ సంతోషంగా హాయిగా జీవిస్తూ వచ్చాడు. ఆయన ఏదో సొసైటీలో ఇమేజ్ కోసం జీవించలేదు, లేకపోతే ఇంకేదో కావాలని పెనుభూతం వెంబడిస్తుంటే జీవించలేదు. ఆయనను అనుకరించిన వాళ్ళు అట్లానే ఉన్నారు. ధర్మరాజు ఉన్నాడు. ధర్మరాజు ఆయన ఎప్పుడూ శాంతంలోనే ఉంటాడు. అందుకని ఆయన ధర్మరాజు, ఇంకెవరికీ ఆ పేరు లేదు ధర్మరాజు అని. శాంతంగానే ఉంటాడు, సుఖం ఉంటుంది ఆయనకి. రాజ్యానికి ప్రభువైనా సుఖంగానే ఉంటాడు. అడవుల్లో 14 ఏళ్ళు తిరుగుతూ ఉన్నా సుఖంగానే ఉంటాడు. ఇంకొక రాజ్యంలో వెళ్ళి ఇంకొక ప్రభువుకి సేవకుడుగా ఉన్నా, సేవకుడైనప్పటికీ కూడా విరాటరాజు కొలువులో అయినా సుఖంగానే ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. దిస్ ఈజ్ సక్సెస్. అంతేగాని డబ్బు సక్సెస్ కాదు, పేరు సక్సెస్ కాదు, ప్రఖ్యాతి సక్సెస్ కాదు. సక్సెసే కాదు అసలు. లివింగ్ హ్యాపీ లైఫ్ ఈజ్ సక్సెస్. సంతోషంగా ఉండడమే సక్సెస్. సంతోషంగా ఉండడం అంటే దేన్ని కోరో కాదు, చేసే దాంట్లో ఉండడం. చదువు కోసం, ప్రేమ కోసం, సంబంధం కోసం, ఉద్యోగం కోసం, కర్మ కోసం చేయగలిగితే దట్ ఈస్ జాయ్, దట్ ఈస్ ఎంజాయ్మెంట్. ఈ ఎంజాయ్మెంట్లో నుంచి సక్సెస్ నీడలాగా వెంబడిస్తూ వస్తుంది, వద్దన్నా వస్తుంది. అది వచ్చినా రాకపోయినా అనవసరం. సంతోషంగా శాంతంగా ఉండగలుగుతారు. అటు కృష్ణుని చూసినా, ఇటు ధర్మరాజును చూసినా దీన్నే ప్రతిపాదిస్తూ వచ్చారు. ధర్మాన్ని పట్టుకున్నారు. వాళ్ళకు అర్థము కామము రెండు కూడా పురుషార్థాలు కనుక కావాల్సిందే. కానీ ధర్మాన్ని విడిచిన అర్థం కాదు, ధర్మాన్ని విడిచిన విత్తం కాదు, ధర్మాన్ని వైదొలిగించుకున్నటువంటి కామం కాదు. కామానికి అర్థానికి ధర్మమే ఆధారం. అవి పవిత్రం చేసి చివరికి మోక్షానికే హేతు అవుతాయి. ధర్మరాజు చుట్టూ 1000 మంది ఉన్నా అలానే ఉంటాడు, 100 మంది ఉన్నా అలానే ఉంటాడు, 10 మంది ఉన్నా అలానే ఉంటాడు. ఎవ్వరూ లేకుండా ఏకాకిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా అలానే ఉంటాడు. ఎందుకు ఉండగలుగుతాడు అలాగా? లోపల ఉన్నతమైన ఆదర్శం, ధర్మం ఉంది. ధర్మం వల్ల శాంతి, ధర్మం వల్ల పవిత్రత వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ఆనందము, ఆత్మానుభవము, ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని ధర్మం ఆధారం. అందుకని మనకు ఆదర్శముల ఆధారం, లక్ష్యములు కాదు. ఆదర్శవంతమైన లక్ష్యములు ఉండాలి, ఉత్త లక్ష్యాలు కాదు. 14 ఏళ్ళు అడవుల్లో తిరుగుతూ వచ్చాడు ధర్మరాజు. శాంతంగా ఉన్నాడు, శాంతమూర్తి. తనను తాను నిందించుకోలేదు, పరులని నిందించనూ లేదు. ఎప్పుడైనా చూశారా ఆయన నిందించలేదు. తనను నిందించుకోలేదు. ఇది ఎందుకు వచ్చింది? లేదు. ఎవరు కారణం? లేదు. ఆ స్థాయి వేరు. ధర్మరాజు లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ వేరు. 13 ఏళ్ళు రాజ్యం చేశాడు దుర్యోధనుడు. ఇన్సెక్యూరిటీ, అభద్రతతో జీవించాడు దుర్యోధనుడు. ద్వేషంతో రగిలిపోయాడు, పగతో రగిలిపోయాడు, అసూయతో రగిలిపోయాడు, అహంకారంతో విర్రవీగిపోయాడు, దుర్గుణాలతో చెలరేగిపోయాడు. రాజ మందిరంలో ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. సుఖముందా? శాంతముందా? తృప్తి ఉందా? భద్రత ఉందా? సెక్యూరిటీ ఉందా? అడవిలో ఉన్నాడు, చెట్ల నీడలో పడుకున్నాడు. భద్రత ఉంది, సెక్యూరిటీ ఉంది. రాజ్యం లేదు, రాజమందిరం లేదు, బలగం లేదు, సేవకులు లేరు, అకౌంట్లు లేవు, స్విట్జర్లాండ్లో దొంగ అకౌంట్లు లేవు, భూ కబ్జాలు లేవు, ఏవీ లేవు. సంతోషంగా ఉన్నాడు, శాంతంగా ఉన్నాడు.
ఏమీ లేకున్నా అలానే ఉంటాడు, ఏమి ఉన్నా అలానే ఉంటాడు. అది మనకు ఆదర్శం. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు విజయాన్ని తప్పక సాధిస్తారు. దుర్యోధనుడు అంత రాజ్యం చేసి కూడా భయంతో చేశాడు. పోతుందేమో అని చేశాడు, పోగొట్టుకుంటానేమో అని చేశాడు, వాడికి వస్తే నేను తట్టుకోలేనని చేశాడు. ఇది శాంతం ఉన్నట్లా? నిజంగా నిద్రపోయాడు అంటారా? ఆలోచించండి. ఇది శాంతం ఉన్నట్ల? బయట మెరుగుల కోసమా మనం ప్రయత్నం చేయాల్సింది? సక్సెస్ఫుల్ ఏమి సక్సెస్? ఒక మందిరం సంపాదిస్తే దుర్యోధనులాగా సక్సెసా? 10 మందిని చుట్టూ పెట్టుకుంటే సక్సెసా? నిద్రపోవడానికి సమయం లేదు, ప్రేమ పంచుకోవడానికి సమయం లేదు, ఓర్చుకునే శక్తి లేదు, సహనం లేదు. ఏమీ సక్సెస్ అండి ఈ జీవితం? ఈ రోజుల్లో సక్సెస్ పరిగెడుతున్నారు అందరూ కూడా. ఎక్కడ? ధర్మం లేని సక్సెస్ ఏం సక్సెస్? శాంతం లేని సక్సెస్ ఏం సక్సెస్? ఈ క్షణం జీవిస్తుంటే ఇప్పుడు తృప్తిని పొందలేని సక్సెస్ ఎందుకండి? ఏం చేస్తాం? మన ఇంట్లో వాళ్ళతో కూర్చోవడానికి టైం లేదు, పంచుకోవడానికి టైం లేదు, తండ్రికి పిల్లలతో లేదు, పిల్లలకి తండ్రితో లేదు, భార్యకి భర్తతో లేదు, భర్తకు భార్యతో లేదు. దేనికోసం ఈ అన్వేషణ అంతా? ఒక పిచ్చి ఇమేజ్ కోసమా? సమాజంలో పోల్చుకొని చూసుకోవడం కోసమా? మూర్ఖపు జీవితాన్ని సాగిస్తున్నాం. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండవచ్చు. ధనం సంపాదించదనట్లేదు, లక్ష్యాలు ఉండొద్దనట్లేదు, ఆదర్శవంతంగా ఉండాలి. విజయం వస్తుంది. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత 36 ఏళ్లు పరిపాలించాడు ధర్మరాజు రాజ్యాన్ని. ధర్మం ఉన్నవాడికి విజయం వచ్చి తీరుతుంది. 36 సంవత్సరాలు తృప్తితో శాంతంగా చివరకు మోక్షధామానికే చేరాడు ఆయన. ఇది ఆదర్శంగా ఉండాలి మనకు. లివింగ్ లైఫ్ హ్యాపీలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. హ్యాపీనెస్ ఉంటే సక్సెస్ షాడో లాగా వస్తుందండి. చేసే పనిని ఏకాగ్రంగా, తృప్తితో, ప్రేమతో, ఏకాగ్రతతో, చక్కని కాన్సన్ట్రేషన్తో చేస్తే ఆ పనిలో నిపుణత్వం ఉంటుంది, మనలో స్కిల్ పెరుగుతుంది, కుశలత్వం పెరుగుతుంది, కౌశలం పెరుగుతుంది, దానివల్ల పనితనం పెరుగుతుంది, దానికి గుర్తింపు వస్తుంది, దానికి ఫలితము ఉంటుంది. అన్నీ వస్తాయి ప్రపంచంలో. అర్థం చేసుకునే హృదయమే కావాలి. ఇది మనకు కావాల్సింది. సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ఆదర్శాలు కొరబడ్డాయి, తక్కువైపోయాయి, అందుకే వస్తున్నాయి. కృష్ణ పరమాత్మను చూస్తే ఆయన ఏం చేశారు? ఎప్పుడైనా ఆయన ఈ రాజ్యం నాకు కావాలని అడిగారా? వేరే వాళ్ళకి రాజ్యాన్ని సంపాదించే పట్టణంలో తిరుగుతూ వెళ్ళారే కానీ నాకు కావాలని అడిగారా ఎప్పుడైనా? ఈనాటి యుగంలో గాంధీ మహాత్మా ఏం చేశారు? నాకు కింగ్షిప్ కావాలి, నేను అవుతానని అడిగారా ఎప్పుడైనా? ఆలోచించండి. పరమాత్మ దృష్టి రీత్యా కృష్ణ పరమాత్మ దృష్టిలో నేను చూసేటట్లయితే ఆయన ప్రతి క్షణం ఆనందంగా ఉన్నారు. ఆయన చుట్టూ కూడా చాలా కష్టాలే, ఆయన కూడా చాలా కష్టాలు పడ్డారు. ఆయన పుట్టడం నుంచి కష్టమే ఆయనకి. కానీ ఆయనకి తెలుసు ఒకటి, ఉన్న దాంట్లో ఎలా ఉండాలో, ఉన్న దాంతో ఎలా ఉండాలో తెలుసు. తాను ఎవరో తెలుసు, తాను ఏమిటో తెలుసు, తాను కానిదేమిటో, తాను అయినదేమిటో తెలుసు. మనకు అదే తెలియదు. మనకి ఇన్ని తెలుసు, కానీ మనకు నేనేమిటో, ఆత్మ ఏమిటో, నేను కానిది అనాత్మ ఏమిటో, దీనికి మధ్యన సంబంధం ఎందుకు వచ్చిందో తెలియదు. మనం అందరము కూడా సమస్యల్లో ఉంటున్నామనంటే రాంగ్ పాస్పోర్ట్లు తీసుకొని బయలుదేరాం. ఫేక్ పాస్పోర్ట్లు మన దగ్గర ఉన్నవన్నీ. ఐడెంటిటీ రాంగ్. ఈ అహంకారమే నేనంటాను రాంగ్ పాస్పోర్ట్, రాంగ్ వీసా, తాత్కాలిక వీసా. రైట్ ఐడెంటిటీ ఏమిటి? నేను ఆత్మని, నేను దేహాన్ని కాదు, అది రాంగ్ పాస్పోర్ట్. నేను మనస్సుని, బుద్ధిని, భావోద్రేకాలు కాదు, నేను ఆత్మని, ఇది రైట్ పాస్పోర్ట్. దీనికి ఎక్కడ పోయినా, ఏ దేశమైనా, ఏ లోకమైనా, ఏ స్థాయి అయినా అన్నిటిలో ఎటర్నల్ వీసా. నారదుల వారికి ఉన్నట్టు ఏ లోకానికైనా వెళ్ళిపోవడానికి అలాంటి వీసా, అలాంటి పాస్పోర్ట్. అందుకని ఉన్నది యథార్థానికి మనం ఇన్ని రోజులు ఇన్ని సమస్యలను చూస్తూ వచ్చాం. చాలా సమస్యలను చూసాం. ఇన్ని సమస్యలు ఎందుకండి చర్చలో తీసుకొస్తారని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ సమస్యలు ఉన్నాయి, మనకు తెలుస్తుంది. కానీ చివరికి వచ్చేటప్పటికి ఒక్క సమస్య వల్ల ఇవన్నీ ఏర్పడుతున్నాయి. నాకు నా స్వరూపం తెలియదు, నేనెవరో నాకు తెలియదు, నా అసలు అడ్రస్ తెలియదు, నా అసలు పాస్పోర్టే తెలియదు. నాకు తప్పుడు పాస్పోర్ట్ పట్టుకొని తిరుగుతున్నా, అందుకే సమస్యలు. ప్రపంచాన్ని కాదు మార్చాల్సింది, నాలో కరెక్ట్ పాస్పోర్ట్ మార్చేస్తే, ఐడెంటిటీ మారిస్తే, నేను ఎవరో నేను తెలుసుకుంటే సరిపోతుంది. కృష్ణుడికి తెలుసు, ధర్మరాజుకి తెలియజెప్పారు, అర్జునుడికి తెలియజెప్పారు. ఆలోచించండి. ఉన్నది ఒకటే సమస్య, అది నేనెవరో నాకు తెలియదు. అది తెలుసుకునేటువంటి ప్రయత్నంలో మనం ఉండాలి. కానీ ఇప్పుడు మనకు ఏర్పడేటటువంటి సమస్యలన్నీ కూడాను ఎన్నో ఏర్పడుతూ వస్తాయి, ఎన్నో ఉంటాయి సమస్యలన్నీ. ఉండనివ్వండి, ఆ సమస్యలన్నీ ఉంటే ఏమిటి, కానీ మనం ఎలా ఎదుర్కోవాలో తెలుసు, ఎట్లాంటి కర్మలలో మనం ఉండాలో తెలుసు.
అందుకనే ఇక్కడ అంటున్నారు బాలాకి విద్యోపదేశంలో, అయమేవ జయస్తస్య దేవేభ్య శ్రేష్టతా తతః అద్వైతమపరాధీనం స్వారాట్స్యాత్తేన తత్వవిత్. స్వరాట్స్యాత్తేన తత్వవిత్ ఏమిటంటే ఇదియే దేవతలలో శ్రేష్ఠుడైనటువంటి ఇంద్రుని యొక్క విజయం. అంతా ఆత్మస్వరూపం అయిపోయినప్పుడు, అందరిలో ఆత్మనే చూసినప్పుడు అసురులకి అసురత్వమే లేకుండా పోయిందట. అసురులకి అసురత్వం హతం భవేత్ అంటాడు. అసురులతో ఆత్మను ఎప్పుడైతే చూశాడో, నేను ఆ అసురుడు ఒకే ఆత్మను ఎప్పుడైతే చూశారో, ఆ ఏకాత్మ స్వరూపాన్ని చూసేటప్పటికి అసురుడికి అసుర లక్షణమే పోయింది, రాక్షసుడికి రాక్షసుడి లక్షణమే పోయింది, రాక్షసుడికి రాక్షస స్వభావమే పోయింది, రాక్షస స్వభావం కూడా ఉండకుండా పోతుంది అక్కడ, అంత ఆత్మే అయిపోయినప్పుడు. అటువంటి అనుభవాన్ని పొందినప్పుడు రాక్షస స్వభావాన్ని కూడా తీసివేస్తుంది. ఇంద్రుడికి ఆ స్వభావం కూడా కనిపించదు, ఎవ్వరూ తనకంటే వేరుగా ఉండరు. అటువంటి స్థితి అది. అందుకని ఇక్కడ అంటున్నారు, ఈ అద్వైతం అనేటటువంటిది ఇతర ఏ ఫ్యాక్టర్ పైన, కారకము పైన ఆధారపడదు. కావున దీనిని ఎరిగిన వాడు ఆత్మానందంలో ఉంటాడు. అందుకని మనం ఆ స్థితిలోకి వెళ్ళాలి అని అంటే మనకు కావాల్సింది ఐడియల్, ఆదర్శము, ఉన్నతమైన ఆదర్శము, ఉన్నతమైన దృక్పథము. ఇది ఏర్పాటు చేసుకొని ధర్మబద్ధంగా మనం జీవితాన్ని సాగిస్తూ చక్కగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రేమమయంగా మనం సంబంధాలన్నింటినీ కూడా తయారు చేసుకుంటూ, సహనాన్ని వహిస్తూ, మనం ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి విషయాలన్నీ గుర్తుంచుకుంటూ మనం సాగించేటట్లయితే సమస్యలు ఎట్లా ఉన్నా కూడా మనకు ఆధ్యాత్మిక పరిష్కారం లోపల ఉంటుంది కనుక సమస్య మనల్ని బాధించలేదు, మనల్ని పీడించలేదు. మనం దానిని ఒక మెట్టుగా వాడుకొని దానికంటే ఉన్నతమైన శిఖరానికి మనం అధిష్ఠించి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని అటువంటి ప్రయత్నం మనం చేయాలని, ఏదో చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటే సంబంధాల వల్ల జీవితమే ఇంకా పనికి రాకుండా పోయిందని, ఈ జీవితంలో ఏదో పోగొట్టుకున్నానని ఇట్లాంటి స్థితుల్లోకి రాకుండా, ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, ఇవన్నీ ఏదో ఒక సీరియల్లో ఎపిసోడ్లని గుర్తుంచుకొని, ఎపిసోడ్లో ఒక చిన్న మొమెంట్ అని అందుకొని అర్థం చేసుకొని, అసలు మనకు ఉండాల్సింది ఏమిటో, మనం పొందాల్సింది ఏమిటో అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఆ తృప్తి, సంతోషము, హాయి అన్నీ ఉంటాయి. అందుకని ఈ చక్కటి అవకాశాన్ని మీరందరూ మాకు కల్పించారు. మేము ఏర్పాటు చేసినంత మాత్రాన మీరు రావాలని లేదు. మీరందరూ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఇక్కడికి రావడం జరిగింది కనుక మీ అందరికీ శ్రీకృష్ణ పరమాత్ముడు, సద్గురువు, గురు పరంపర అందరూ కూడాను మీకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, విజయాన్ని, సంతోషాన్ని, అన్నిటికంటే ఎక్కువగా ఈ ఉన్నతమైన ఆదర్శయుక్తమైనటువంటి దృక్పథాన్ని, దృక్కోణాన్ని, దృష్టికోణాన్ని మీకు అందించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ శాంతి మంత్రం చేస్తాను. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.